చాలా ధన్యవాదాలు. మాతృభాష ఎందుకంటారు అర్థమైంది కదండి. పితృభాష ఎందుకన్నారు, మాతృభాష ఎందుకంటారు అంటే దెబ్బ తగిలినా, బాధ కలిగినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా అమ్మ అంటాడు తప్ప నాన్న అని ఎవడో అంటారు. కానీ నేను బ్రతకడానికి వనరులు సమకూర్చేది నాన్న, కానీ అమ్మ మీద ఏంటో తెలియదు. అందుకని మాతృభాష అన్న మాతృమూర్తులు చాలా ఇంపార్టెంట్. కనుక అమ్మలందరికీ ముందుగా స్వాగతం. ఇక్కడ కూర్చున్న మనందరికీ కరోనా నుంచి బయటపడ్డాం కదా. ఎస్ఆర్ అంటే కరోనా మన జీవితంలో పెద్ద మెమరీ. సో కరోనాని జయించి ఇక్కడ ఉన్నాం. దానికి మీరు అనుకున్నట్టుగా మీరు వాడిన మందులు, మీరు తిన్న తిండి కాదు, మీ తల్లిదండ్రుల నుంచి మీకు సంక్రమించిన ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి అమ్మా నాన్న దగ్గర నుంచి వచ్చింది. మీ దగ్గర ఉండబట్టి మీరు ఉన్నారు, నేను ఉన్నాను. అందుకే మనం మాట్లాడుకుంటున్నాం. అందుకనే గట్టిగా అమ్మా నాన్న గట్టిగా క్లాస్ ప్రపంచంలో ఎవరైనా సరే ముందుగా నమస్కారం చేయాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది జన్మనిచ్చిన తల్లిదండ్రులు. ఎందుకంటే 84 లక్షల జీవరాశులు ఉన్న ఈ చరాచర జగత్తులో అంటే 83,99,999 ప్లస్ మనిషి. అందులో ఏదో ఒక జన్మ తీసుకోవాలి. కుక్కగానో, నక్కగానో, పిల్లిగానో, ఎలగ్గానో, దోమో, చీమ, బాతు, కొంగో, ఏదో ఒకటి పని. అలాంటిది మనిషిగా జన్మ తీసుకున్నామంటే సమ్ పర్పస్ ఈజ్ దైర్. ఏదో ఒక పర్పస్ ఉంటేనే మనిషిగా పుడతామండి. లేకపోతే 6 నెలలు అది చికెన్ అయిపోవచ్చు, ఫిష్ అవ్వచ్చు. అంటే ప్రతిదానికి లైఫ్ అంతా 6 నెలలు, 7 నెలలు, లేదా పొట్టేళ్ళు, లేదా 3-4 ఏళ్ళు, అంతే కదా. లైఫ్ చాలా చిన్నది కదా. కానీ 100 ఏళ్ల జీవితం ఇచ్చి ప్రపంచం మీదకి మనం పంపించారంటే మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది. అంతకు మించి మన రూపానికి ప్రతిరూపాన్ని ఇచ్చే ఒక సౌభాగ్యాన్ని, ఒక అదృష్టాన్ని, ఒక మాతృత్వాన్ని కలిగించి నన్ను అమ్మ లేదా నన్ను నాన్న అని పిలిచేటట్టుగా చేసిన మన పిల్లలకు కూడా మనం రుణపడినట్టే లెక్క. పుట్టకపోతే IVF ద్వారా ఎంత ఖర్చు అవుతుందో మీ అందరికీ తెలుసు. పుట్టకపోతే ఆవిడని ఏమంటారో మీకు తెలుసు. సమాజం ఏమి గీలు చేస్తారో మీకు తెలుసు. అవునా కదా. పుట్టాడు. పుట్టినవాడిని జాగ్రత్తగా చూసుకోవాలి వద్దా? వాడు ఆడైనా మగైనా. కనుక అమ్మా నాన్న అనిపించుకోవడానికి అవకాశం కల్పించారు మన పిల్లలు. వాళ్ళకి డెఫినెట్గా మనం కృతజ్ఞతలు తెలియచేయాలి. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంటో నేను మాతృమూర్తిని అవ్వడానికి కారణమైన వీళ్ళకి కూడా అంతే అవసరం ఉంది. కనుక వాళ్ళని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. పిల్లలు మనకంటే చిన్నవాడు, కానీ జన్మలు అని ఒకటి ఉన్నాయని మీరు నమ్మితే, మీ మత గ్రంథాల మీద మీకు నమ్మకం ఉంటే, ఒక మనిషి తప్పనిసరిగా కొన్ని సంస్కారాలతో పుడతాడని మీరు అనుకుంటే, వాడికి కొన్ని సంస్కారాలు క్యారీ చేస్తాడు అనుకుంటే, వాడు నీ గర్భంలో జన్మించవచ్చు బిడ్డగా. కానీ అనేక జన్మల వాసనలు పిల్లల వాళ్ళు ఉంటాయి. కనుక వాళ్ళు మేధావులు, తెలివైన వాళ్ళు, గొప్పవాళ్ళు. కాకపోతే మనకు తల్లి అవకాశాన్ని, తండ్రి అవకాశాన్ని కల్పించాలి. సో దట్ ఈరోజు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామంటే మన పిల్లల గురించి మాట్లాడుతాం. ఇక్కడ ఉన్న చాలామంది తల్లికి ఒక డౌట్ రావచ్చు. మా నాన్నమ్మ మా నాన్న పెంచింది, మా అమ్మమ్మ మా అమ్మని పెంచింది, నేను నా కొడుకుని కూతుర్ని పెంచలేనా? ఎస్ఆర్ పెంచగలవా లేదమ్మా? పెంచగలవా లేదా? అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. అవునా కదండి. మన నాన్న మనల్ని పెంచడం, మనం మన పిల్లల్ని పెంచడం అంత ఈజీ కాదు. కనుకనే 47 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉండి సాక్షాత్ మన రామయ్య గారు కానీ వసుంధర, ఆ 2 పేర్ల గురించి మీకు నేను కొత్తగా చెప్పక్కల. వసుంధర అంటే భూమి, ఓర్పు. రామయ్య అంటే తండ్రి మాట జవదాటనివాడు కదా. వాళ్ళిద్దరి తాలూకా సంస్కారంలోంచి పుట్టిన స్కూలింగ్. ఎస్ఆర్ కనుక తప్పనిసరిగా కొన్ని విలువలతో కూడినటువంటి చదువు చెప్పడం అనేది, వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో కూడా మీ అందరికీ తెలుసు. ఇందాక సార్ మాట్లాడతారు, ఇప్పుడు ₹1,00,000 2 లక్షల రూపాయలు LKG ఫీజులు ఉన్నాయండి. ఆ ₹1,00,000 ఫీజులు తీసుకునే స్కూల్కి కూడా నేను వెళ్తుంటానండి. LKG వాడికి లక్ష ఏంటండి, 2 లక్షలు ఏంటండి? ఉందండి. ఇక్కడ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి పిల్లవాడిని చదివిస్తాం ఇంపార్టెంట్ కాదు, పిల్లవాడికి ఆ గ్రోయింగ్ కెపాసిటీ ఉందా లేదా. ఇప్పుడు మనం సైంటిఫిక్, ఎందుకంటే సమయం లేదు మిత్రమా, 3:30 అయింది. మీరు చూపే ఇంట్రెస్ట్ని బట్టి ఫర్దర్గా ప్రోగ్రామ్ జరుగుతుంది. అంటే 1 అవర్ అనుకుందాం, ఎక్కువ అంటే 1 అవర్ చాలు. ఎందుకంటే సీరియల్స్ మనకి ప్రతి 30 మినిట్స్ మారితే కానీ మన మైండ్ సెట్ మారదు. అలాగే నేను మీకు ఎపిసోడ్స్ లాగా మారుస్తాను, ఇబ్బంది ఏం లేదు, చాలా ఉంటాయి. కనుక 1 అవర్ నా కోసం
మన కోసం, మన దేశ భవిష్యత్తు కోసం. ఎందుకండి ఏం మాట్లాడుతున్నాం మనం? కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడట్లేదు, ఓడిన ప్రభుత్వం గురించి మాట్లాడట్లేదు, రాబోయే ప్రభుత్వం గురించి కూడా మాట్లాడట్లేదు. రాబోయే తరానికి మార్గదర్శకులుగా చెప్పి మన పిల్లల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం. కనుక ఈ సమయం చాలా వాల్యుబుల్. కనుక మనస్స వాచ కర్మణ ఈ 60 minutes మీరు నాతో ఉండడానికి ట్రై చేయండి. సాధ్యమైనంత కొన్ని పాయింట్స్ నేను కవర్ చేస్తాను. దెన్ ఆఫ్టర్ ఏమైనా మిగులుంటే నెక్స్ట్ ఇయర్ కూడా మాట్లాడుతుంది. ఓకేనండి? రైట్. ఇక్కడ సార్ చాలా విషయాలు మాట్లాడారు. నేనేంటంటే బిట్స్గా చెప్తానండి. కారణం ఏంటంటే మనకి ఇప్పుడు స్టోరీ చెప్పడానికి ఛాన్స్ లేదు. ఈ మధ్య కూడా సినిమాల్లో కూడా చూశారు కదా, ఒకప్పుడు ఒక స్టోరీ రన్ అవుతూ ఉండేది. ఇప్పుడు చాలా సినిమాల్లో 4-5 స్టోరీలు ఒకదానికి లింక్ చేస్తారు. గమనించారండి? 4 స్టోరీ ఒక దగ్గర కథ జరుగుతూ ఉంటుంది. అదే మీరు రామ్ చరణ్ నేను ఎన్టీఆర్ సినిమా చూస్తారు కదా, స్టోరీలు అక్కడ జరుగుతాయి, మొత్తాన్ని కలుపుతాడు. గొప్ప డైరెక్టర్. అందుకైనా హాలీవుడ్ స్థాయికి ఎదిగాడు అంటే గొప్ప కథ కూడా, కథనం తెలిసినవాడు, అంటే ఎలా నడిపించాలో తెలిసినవాడు. ఆ స్థాయిలోనే మనం కొన్ని విషయాలు మాట్లాడు. సో ఇక్కడ కూర్చుని మనందరికీ అంటే మన ఇక్కడ పేరెంటింగ్ దాన్ని 2 ముక్కలు చేయండి. పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు, అంతే కదండి, ఎవరైతే బాధ్యత వహిస్తారు. మళ్ళీ గార్డియన్స్ కూడా ఉంటారు. ఏంటి? గార్డియన్స్. సో ఈ పేరెంట్ కదా, అంటే పే చేసేవాడు. ఏంటి? రెంట్. ఇక్కడ చాలా మందికి తెలియంది ఏంటంటే ప్రపంచంలో అన్ని వ్యాపారాల కంటే పెద్ద, అంటే ఏం లాభం వస్తుందో తెలియదు కానీ చాలా పెద్ద బిజినెస్, ఎక్కువ ఎక్స్పెండిచర్ ఏంటో తెలుసా? పిల్లల్ని పెంచి పెద్ద చేయడం. మిగిలిన అన్నిటికీ ప్లాన్ చేస్తారు చాలామంది, కానీ పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి వాడిని ప్రయోజకుడిని చేసి, లేదా ఆడపిల్ల పుడితే దానికి చదువు నేర్పించి ఉద్యోగం వచ్చి వివాహం చేయడం అంటే మీరు జస్ట్ ఎప్పుడైనా సరదాగా క్యాలిక్యులేషన్ వేసుకున్నారా? చాలా ఎక్స్పెండిచర్ అండి, అవునా కదా? కానీ మనం ప్రేమతో వాటి గురించి పెద్దగా ఆలోచించాం, అవునా కదండి? మన బాధ్యత, మన జీవితం ఎవరి గురించి కష్టపడతారో వాళ్ళ గురించే, అవునా కదా? ఇక మనకేం లైఫ్ ఉండదు. కొడుకు పుడితే కొడుకు, కూతురు పుడితే వీళ్ళే నా జీవితం, వీళ్ళే సర్వం దారిపోయేస్తారు. ఇంకా చాలామంది ఏం చేస్తారు తెలుసా? నేను ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా వెళ్తుంటానండి. చాలామంది ఉన్న ఆస్తి మొత్తాన్ని పిల్లలందరికీ రాసిస్తే అమ్మను నువ్వు చూడాలా నేను చూడాలని గొడవ పెట్టుకుంటే ఇద్దరు కలిసి హైటెక్ ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడతారు. నేను ఒక 25, నువ్వు ఒక 25 పంపుతాం, 50,000 పంపిస్తాం. నాన్న అమ్మ మీరు అక్కడే ఉండండి. ఒకడు అమెరికా, ఒకడు ఆస్ట్రేలియా, ఒకడు ఆంధ్ర, ఇంకోటి తెలంగాణ. అందరూ ఉంటారు, అందరూ కూడా జూమ్ దాంట్లో కలుస్తారు, ఇంటర్నెట్లో కలుస్తారు. హాయ్ నాన్న. గుర్తుపెట్టుకోండి, డిజిటల్ వ్యవస్థ కూడా తయారైంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈరోజు అంటే మనం పాయింట్ వైజ్ ఎడ్యుకేషన్ ఒకటి ఆలోచిద్దాం. ఫస్ట్ చదువుల విషయంలో మనం ఆలోచిస్తే నా తల్లిదండ్రులందరికీ నా మనకు ఒకటే, ఎక్కువ మార్కులు రావాలి, ఎక్కువ ర్యాంక్స్ రావాలి అని కోరుకోకండి. మీరు అర్థం చూసుకుంటారు కదా, ఎవరు కనిపిస్తారండి? ఎవరు కనిపిస్తారు సార్ అర్థంలో? ఎవరు కనిపిస్తారు? అర్థంలో ఎవరు కనిపిస్తారు? మహేష్ బాబు అయితే కనపడ్డారు, ఐశ్వర్యరాయ్ గారు అంతకన్నా కనిపించదు. ఎవడైతే అర్థంలో చూస్తుంటే వాడే కనిపిస్తారు. నేనేమంటానంటే దాని తెలుగులో ప్రతిబింబం అంటాం. మీ పిల్లలు మీ ప్రతిబింబాలు చేస్తాను, అవునా కాదా? అయితే కొంచెం గట్టి క్లాస్ పట్టచ్చండి. మన పిల్లలు మన ప్రతిబింబాలు. ఒక పొరపాటు అమ్మాయి పుట్టింది, అమ్మాయిని ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరు అమ్మ అంటాడు. మా అమ్మలాగే ఉంది, అవునా కదా సార్? నా కూతురు నాకు తల్లి అంటే జన్యుపరంగా నా తల్లి నాకు జన్మించిందనే ఫీల్ మనకు వస్తుంది. అలాగే అబ్బాయి పుడితే నాన్న పుట్టాడంట, అవునా కాదా? అదేంటో తెలియదు కానీ ఆ కవలికలు కానీ, ఆ హావభావ వ్యక్తీకరణ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, వాడు ప్రవర్తించే తీరు చూస్తే ఏదో ఒకటి అమ్మలాగా నాన్నలాగా అనిపిస్తారు, అవునా కాదా? అంటే వాడు నీ బిడ్డ లేదా నీ సంతతి అనడానికి జన్యుపరమైనటువంటి ఒక సంబంధాన్ని దేవుడు ఆల్రెడీ బిల్డ్ చేశాడు, అవునా కాదు? అంటే నువ్వు నీ కొడుకు కాదనడానికి లేదు, దానికి మళ్ళీ టెస్ట్ ఏం చేయక్కల, DNA RNA టెస్ట్లు ఏం చేయక్కల, వాడు నీ బిడ్డే. లేకపోతే మేనమామ మేనత్త పలుకులు కూడా వస్తాయి, అవునా కదండి? అంటే నీ బిడ్డకి మీ తాలూకా జీన్సే వస్తాయి. నెంబర్ 1, మీ తెలివితేటలే మీ బిడ్డకు వస్తాయి. ఇప్పుడు 10వ తరగతిలోపు మన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకసారి మనం చూసుకోవాలన్నమాట. ఇంగ్లీష్లో ఎన్ని,
తెలుగులో ఎన్ని, హిందీలో ఎన్ని, మ్యాథమెటిక్స్లో ఎన్ని, సైన్స్లో ఎన్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అయితే నాకు ఈక్వల్గా రావాలి నా కొడుకు. ఎస్ సార్ నో? కానీ మనందరూ ఏం కోరుకుంటే నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కంటే వాడికి కాస్త ఎక్కువ మార్కులు రావాలి. అవునా కదా సార్? ఎస్ సార్. నేను ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నేను సత్య దూరంగా మాట్లాడింది, నేను మాట్లాడిన దానికి మీరు దాని ఏమంటారు, ఇది కరెక్ట్ అని మీరు భావించకపోతే మళ్ళీ ఫైనల్గా మనం డౌట్స్ క్లారిఫై చేస్తాం. ముందు విషయాన్ని ముందు తీసుకెళ్ళాలి, అంతే కదండి. మనకంటే ఎక్కువ మార్కులు రావాలి. జనరల్గా మనం ఈ 8th 9th చదువుతున్న పిల్లల్ని పట్టుకొని, నేను చదువుదాం అనుకున్నప్పుడు మా నాన్న చదివించలేదు, నన్ను తీసుకెళ్ళి తెలుగు మీడియంలో పడేశాడు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే ఈ పాటికి నా జీవితం ఎట్టాగా ఉండేది. అవునా కదా? ఇంగ్లీష్ మీడియంలో చదువుంటే, ఫలానా స్కూల్లో చదువుంటే, నేను అనుకున్న స్కూల్లో చదువుంటే ఈ పాటికి నా జీవితం ఎక్కడో ఉండేది. అవునా కదా? అలా చదివించలేకపోయింది. ఎందుకంటే 4-5 ఉండేవాళ్ళం, మేము 6. ఇక్కడ 50-45 దాటి వాళ్ళందరం కూడా నాకు తెలిసి 3, 4, 5 ఉంటాం తప్ప సింగిల్ అయితే ఎవరు ఉండరు నాకు తెలిసి. ఇప్పుడు అంతా సింగిల్, అందుకే నో మింగిల్. గుర్తుపెట్టుకోండి, సింగిల్ ఉన్నారు అంటే ఒక కొడుకు కానీ ఒక కూతురు కలిగి ఉన్నారంటే మహా అదృష్టవంతులు, మహా దురదృష్టవంతులు కూడా. క్వశ్చన్ లేదు. అదృష్టం శాతం చాలా తక్కువ ఉంటుంది, దురదృష్టం చాలా ఎక్కువ ఉంటుందండి సింగిల్ అయితే. అందుకే కనీసం 2 లేరా, మీరిద్దరు మీకిద్దరు అన్నారు. అంతకుముందు 2 లేక 3 అన్నారు. ఆ తర్వాత మీరిద్దరు మీకు ఒక్కరే అన్నారు. మీరిద్దరు ఇంక మీకు ఇంకెందుకు అన్నారు. అసలు అది పోయింది. రాబోయే కాలం కన్నడం మానేస్తారు. కన్నడం కాదు, కాపురం చేయడం కూడా మానేస్తున్నారు. పెళ్లి చేసుకొని మళ్ళీ రాసి పెట్టుకోండి, ఇది 2025 కదా. 10 yearsలో పెళ్లి చేసుకొని వాళ్ళ సంఖ్య, సహజీవనం చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అన్ని కులాల్లో, అన్ని మతాల్లో. అంటే కుటుంబ వ్యవస్థ కూలిపోతుంది, రాలిపోతుంది, మాయమైపోతుంది. ఈరోజు మనం ఎందుకు కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే పేరెంటింగ్ గురించి. మన చిన్నప్పుడు మనకు జరిగిన సంఘటనలో ఒక మ్యాథమెటిక్స్లో 25కి 10 మార్కులు వచ్చాయట మనవడికి. వస్తే వాళ్ళ నాన్నకెళ్ళి చూపించాడు. నాన్నగారు సంతకం పెట్టాల్సింది. ఈయనకి కూడా గతంలో ఫెయిల్ అయ్యాడు. అసలు మ్యాథమెటిక్స్ అంటే ఈయనకి అసలు చాలా భయం. కానీ పేషెంట్కి తెలియదు, తండ్రికి సంగతి కొడుకు తెలియదు కదా. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎవడు చూపిస్తాడా? పెళ్లి ఫోటోలు చూపిస్తాం, అంత ముందు ఫోటోలు చూపిస్తాం. ఎవడైనా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిస్తాడా? రే ఇది నా ప్రోగ్రెస్ రిపోర్ట్, అర్థమవుతుందా, దిస్ ఇస్ మై గోల్డ్ మెడల్, ఏమనుకుంటున్నాం చెప్తారు ఎవడైనా? 99 చెప్పండి. ఈయన కూడా ఫెయిల్ అయ్యాడు. కానీ ఫెయిల్ అయిన కొడుకుని పట్టుకొని ఎదవా ఇంత ఖర్చు పెట్టి ఇన్ని స్కూల్లో పంపిస్తుండే అసలు ఈ మ్యాథమెటిక్స్ టీచర్ ఏం చేస్తాడరా? ఏమో నాన్న మ్యాథ్స్ సరిగ్గా రాదనుకుంది, అదే అయి ఉండొచ్చు. ప్రిన్సిపాల్తో మాట్లాడుతుంది. వీడికి మార్కులు తక్కువ రావడం పక్కన పెట్టేసి అసలు ఆయన బీఎస్సీ బీఈడీ మ్యాథమెటిక్స్ ఎట్లా చేశాడు నాకు అర్థం కాదు. అట్లా మీరు ఎందుకు ఇంటర్వ్యూస్ తీసుకోవాలి నాకు అర్థం కాదు. అంటే మీ ఓడికి 10 మార్కులు వచ్చేస్తే ఆయన బీఎస్సీ బీఈడీ బోగస్ సర్టిఫికేట్, ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు, ఆయన మీరు జడ్జ్ చేస్తారు. ఇదొక పద్ధతి. ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్గా ఫీజు కడతాం కనుక పే రెంట్ హక్కు ఏంటి. ఎందుకు సార్ మార్కులు రాలేదు? అయ్యా ఆ క్లాసులో 99 మార్కులు వచ్చిన వాడు కూడా ఉన్నాడు సార్, 88 వచ్చిన వాడు కూడా ఉన్నాడు సార్, ఈ మార్కులు వచ్చిన వాళ్ళు 2 ఉన్నారు సార్. 225 రోజులు పాఠం చెప్తారు సార్ స్కూల్. ఎక్కడైనా మీరు గవర్నమెంట్ స్కూల్లో మీ ఫ్రెండ్స్ టీచర్స్ అడగండి. 365 రోజుల్లో 250 వర్కింగ్ డేస్ జరుగుతాయి. 225 రోజులు గవర్నమెంట్ ప్రకారం క్లాసులు చేస్తారు. ఒకే బ్లాక్ బోర్డు మీద, ఒకే తరగతి గదిలో, ఒకే టీచర్, ఒకే పుస్తకంలో పాఠాలు చెప్తారు. 40 మందికి పాఠం చెప్తే 40 మందికి 40 రకాల మార్కులు వస్తాయి. మాస్టర్ మారలేదు, టెక్స్ట్ బుక్ మారలేదు, బ్లాక్ బోర్డు మారలేదు, చెప్పే విధానం మారలేదు, ఎలాంటి ఆయనకి ఏమి లేవు, పార్షియాలిటీ, ఈవిడ నా పార్టీ అలాంటి ఏం లేదు. ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీలకు వెళ్ళడాయి. చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, మంచి టీచర్. కానీ వాడికి 99 వచ్చాయి, 88 వచ్చాయి. ఈ ఫెయిల్ అయిన వాళ్ళు 2-3 కూడా ఉన్నారు. ఇప్పుడు ఎవరు తప్పంటారండి? అమ్మ చెప్పండి. ఎందుకంటే మేమందరం మీరు పెద్దవారు కనుక నిజాలు ఒప్పుకుంటున్నారు. వాళ్ళు మధ్య వయస్సులు కనుక మేము ఒప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే మధ్య వయస్సు కదా, అటు ఇటులో ఉంటాం. అటు పెద్దవాళ్ళం కాదు, ఇటు చిన్నవాళ్ళం కాదు. అవునా కదా? రైట్. అమ్మ చెప్పండి, ఎవరిది మిస్టేక్? ఏంటమ్మా మీరు గట్టి చెప్పండి, ఇంకొంచెం గట్టి చెప్పండి. రైట్. ఇప్పుడు టీ కూడా ఏమన్నా అమ్మ కాస్త టీ రెడీ అయింది కదా, టీ తాగుతూ మాట్లాడండి, లేకడానికి వెళ్ళలేదు మనం, ఎందుకంటే మనకు సమయం లేదు. రైట్. సో అమ్మలందరికీ విషయం ఏంటంటే డెఫినెట్గా పిల్లవాడికి తేడా ఉంది. అవునా కదా?
కానీ మనం అందరం చేసి చిన్న చిన్న తప్పిదాలు ఏంటంటే అంటే సైకాలజీ పరంగా నేను మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి కూడా చదివాను. నేను తెలుగు చదువుకున్నాను, మాతృభాష చాలా ఇష్టం. సమాజాన్ని అధ్యయనం చేయడం కోసం ఎన్టీ రామారావు గారి ఇన్స్పైరింగ్తో సోషియాలజీ సమాజ శాస్త్రాన్ని చదివాను. సమాజ శాస్త్రం జరిగిన తర్వాత నాకు అర్థమైంది మనుషులు నాకు అర్థం కావట్లా. అప్పుడు సైకాలజీ కూడా ఉందని, అందులో మనోవిజ్ఞానం మనుషులను కూడా చదవచ్చు అంటే అది చదివాను. అప్పుడు నాకు అర్థమైంది సమాజంలో అందరూ ఒకలా ఉండరు, ఉన్నట్టుగా నటిస్తారు. నటించడమే జీవితం అనుకున్నారు, జీవించడం మానేశారు. జీవించడం మానేసాం కనుకనే షుగరు బీపీ పెరిగింది. గుర్తుపెట్టుకో, నటిస్తే రోగాలు వస్తాయి, నటిస్తే రోగాలు వస్తాయి. ఓపెన్గా ఉంటే రోగాలు రావు. బాగా గుర్తుపెట్టుకో, రోగం రాకుండా ఉండాలి అంటే నటించడం మానేయాలి. ఓపెన్ ఎలా ఉండాలమ్మా? ఇంట బయట ఓపెన్గా ఉండాలి. మీరు అప్పుడు ఉంటుంటారు మీ వీధిలో, ఆవిడ ఏమిటి నోటికి ఫిల్టర్స్ ఉండవండి, ఏడుపుతూ మాట్లాడుతుంటుందండి, నవ్వుతూ ఉంటుంది, మాట్లాడేస్తుంటారు. లేడీస్ కొందరు ఓపెన్గా మాట్లాడుతుంటారు, వాళ్ళు భలే చలాకీగా ఉంటారు. కొందరు చాలా ఇలా ఒకటి మాట్లాడతారు, ఇంకోటి వెనక నుంచి ఒకటి రన్ అవుతూ ఉంటారు కదా. ఈ రన్నింగ్ ఉందే, మాట్లాడేది ఒకటి అంటే ఇంట ఒకటి బయట ఒకటి. ఇంటర్నల్ ఎక్స్టర్నల్గా ఒక థాట్ని మీరు ప్రాసెస్ చేయకపోతే డిసీజులు వస్తాయి. డిసీజ్ రాకుండా ఉండాలంటే ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఒకలా ఉండాలి. రైట్, మళ్ళీ అబ్బాయి దగ్గరికి వద్దాం. సో డాడీ తిడుతున్నాడు కొడుకుని, తాతయ్య కాఫీ తాగుతున్నారు, ఈ టీవీ చూస్తున్నారు వార్తలు. వీడు ఏడ్చుకుంటే తాతయ్య దగ్గరికి వెళ్ళాడు. చూసావన్నా మీ అబ్బాయి, వాడు కోపం మండిపోయింది. నీ కొడుకు చూసావా నన్ను తిడుతున్నాడంటే, అవునరా నేను కూడా నన్ను చూస్తున్నాను, నీకు 10 వచ్చాయి కదరా, ఆ 5 వచ్చాయి అన్నాడట. అనగానే వీడు ఈగో సాటిస్ఫై. నిజానికి 5 వచ్చాయి 4 వచ్చాయి మనకు తెలియదు కదా. కానీ తాతయ్య గొప్ప సైకాలజిస్ట్. వయస్సుతో పాటు జ్ఞానం విషయాలు తెలుసుకొని పిల్లవాడిని నెగిటివ్గా మార్కులా పెరగవు. వచ్చిన తక్కువ మార్కులతో వాడిని తిడితే వాడు బాధపడతాడు. వాడు బాధ ఎవరు చెప్పుకుంటాడు? పైగా టీచర్లు ఏం చేస్తారు, అరే 10 మార్కుల లోపు వచ్చిన వాళ్ళు నిల్చోండ్రా అన్నారు అనుకోండి, వీడు బిక్కు మంది నిల్చుంటాడు. ఇలా చూస్తారు, 40 మందిలో 4 లభిస్తారు. ఇటు టీచర్ చూపులు, అటు పిల్లవాళ్ళు చూపులు, ఇటు టీచర్ చూపులు, అటు పిల్లవాళ్ళు చూపులు. ఇంటికి రాగానే నాన్న. వీడి కష్టం ఎవరికి చెప్పుకోవాలండి? వీడి ప్రపంచంలో కష్టం ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు చెప్పండి అమ్మా. మాకంటే కొన్ని మార్గాలు అంటే కష్టం తెచ్చుకుంటూ సాయంత్రం పూట రకరకాల పనులు చేస్తాను. ఒకటి టీ తాగుతాడు, ఒకటి కాఫీ తాగుతాం, ఇంకేదో తాగుతారు, ఒకటి ఇంకేదో తాగుతాం. అవునా కదా? మన కష్టం తీర్చుకోవడానికి, మన టెన్షన్ ఫ్రీ అవ్వడానికి మనకి రకరకాల పరిస్థితులు ఉన్నాయి. అవునా కాదా? అవునా కాదా? మరి వాడికి ఏమున్నాయి? వాడు బాధని, వాడి స్ట్రెస్ని వాడు డిజాల్వ్ చేయడానికి, దాన్ని వదిలించుకోవడానికి వాడు ఏం చేస్తాడు? అప్పుడు వాడు కోపం వస్తుంది, అప్పుడు వాడు విసిరేస్తాడు, కసిరేస్తాడు, పారిపోతాడు, మంచం కింద దూరతాడు, నేను తిన్నా అంటాడు, దూకుతానంటాడు. అవునా కాదు? పాయింట్ అర్థమవుతుందా? వాడి రియాక్షన్, దట్ ఈస్ యువర్ రిఫ్లెక్షన్. వాడు అలా ప్రవర్తిస్తున్నాడంటే కారణం మీరే, గుర్తుపెట్టుకో. అందుకే చెప్పాను ప్రతిబింబం. ఏంటండి? నీ ప్రతిబింబం నీలాగే ఉంటుంది. కాదు, నీకంటూ 10% ఉండొచ్చు, కానీ అసలు నువ్వు కాకుండా పోతే, నేను మించిపోతే ఏ సార్ డౌట్ రాదా? వాడు మనకన్నా తెలివితేటలో మన 60 అండి, వాడు 60 లేదా 70 వరకు పర్వాలా. వాడు 99 వచ్చితే మనకు 99 కొట్టినాడు ఎవడన్నా చూసుకోవాలి. మన తాత ముత్తాతలు ఎవడ 99 కొట్టినాడు ఉన్నాడు, మన మేనమామ ఎవడో ఉండాడు, లేదా మేనత్ ఎవరు ఉంటుంది. ఆ జ్ఞానం వచ్చి ఉండొచ్చేమో. ఎసాను దయచేసి చెప్తున్నాను, మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా పిల్లవాడిని మందలించకండి, కౌన్సిలింగ్ చేయాలి. ఏం చేయాలి? కౌన్సిలింగ్ చేయాలి. కూర్చోబెట్టుకొని మీరెప్పుడు వాళ్ళ టీచర్స్ని వాళ్ళ ముందు తక్కువ చేసి మాట్లాడకండి. మీరు విలువ ఇవ్వకపోతే వాడు విలువ ఇవ్వడు. ఎందుకంటే వాడికి ప్రతిబింబం కనుక. ఇంకొక విషయం చెప్పండి అమ్మా, మీరందరూ మొక్కలు పెట్టే అంటే నాకు తెలిసి మనకి ఇప్పుడు మొక్కలు పెట్టుకునే అవకాశం లేదు, కానీ వర్షాకాలం వచ్చినప్పుడు బీర పాదులు, చిక్కుడు పాదులు విత్తనాలు వేస్తాం కదా. ఎప్పుడైనా బీరకాయ పాదుకి చిక్కుడుకాయ కాసిందా? చిక్కుడుకాయకి బీరకాయ కాసిందా సార్? వంకాయ చెట్టుకి టమాటా కాసిందా? టమాటా చెట్టుకి వంకాయ కాసిందా? ఏంటి లాజిక్? అంటే ఈ భూమి మీద ఏ విత్తనం ఇస్తే అదే వస్తుంది కదా. వేస్తారు కదా.
ఈ సీడ్ ఎవరిది? ఈ సీడ్ ఎవరిది కదా? వీడికి ఉంటే అమ్మాయిని ఇవ్వాలి, నాన్న ఇవ్వాలి, అమ్మ నాన్న ఇండేది వాడు అయి ఉండాలి. ఇంతకు భిన్నంగా వాడు ఉండే అవకాశం లేదు. ఎక్కువ ఆశించకండి. ఒకవేళ వాడు గొప్ప అభివృద్ధిలోకి ఉంటే కాస్త ఎక్కువ సాధిస్తే అది బోనస్గా ఫీల్ అవుదాం, రాకపోతే ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మన దగ్గర ఉన్నది వాడు వెళ్తుందమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇవ్వాలి అంటే అది మీ దగ్గర ఉండాలి. అవునా కదా సార్? మీరు ఇవ్వాలి అంటే మీ దగ్గర ఉండాలా వద్దా? మీ దగ్గర లేని మీరు ఇవ్వగలరా పిల్లలకి? ప్రపంచంలో ఎవరైనా సరే, నా దగ్గర జ్ఞానం ఉంది అండి, 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి, ఇప్పుడు కొన్ని వందల వేల లక్షల ప్రోగ్రామ్ చేసామండి, కొన్ని వేల లక్షల ముందు మాట్లాడేసామండి. మాట్లాడగలిగిన వితౌట్ ఎనీ స్క్రిప్ట్తో పని లేదు. ఓన్లీ ఇక్కడ పర్సన్స్ తాలూకు ముఖ కవలికలను ఆధారంగా చేసుకొని తదుపరి ఏం మాట్లాడేది వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికి నో ప్రిపరేషన్. కానీ ఈ ప్రిపరేషన్, ఈ టాకింగ్ ఇది ఇప్పటిది కాదు, 25 ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ద్వారా, ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చింది. పాయింట్ అవుతుంది కదా. అంటే ఏ విత్తనం వేస్తే అదే మొక్క వస్తుంది, అదే ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ ఇంకొక లాజిక్ మర్చిపోతున్నారు. వేప చెట్టు, మామిడి చెట్టు ఒక భూమి పక్క నుంచి వస్తాయి. అదే సాయిల్. ఇక్కడ వేప చెట్టు ఉంటుంది, అక్కడికి వచ్చేది చేదుగా ఉంటాయి. అక్కడ మామిడి చెట్టు వస్తుంది, ఆ మామిడి చెట్లు కాయ ఈ విధంగా వస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది సార్? సాయిల్ ప్రాబ్లం లేదు, సాయిల్ ఈక్వల్. ఆ సీడ్ ఉంది కదమ్మా, మీరు విత్తనం వేశారే, విత్తనానికి జన్మతః దానికి మామిడికాయ తీపిదనం ఉంటుంది, వేప చెట్టుకి చేదుదనం ఉంటుంది. దాన్ని ప్రపంచంలో ఎవ్వడు మార్చలేడు. అసలు మారుస్తామంటే అది చరిత్రకి విరుద్ధం, ప్రకృతికి విరుద్ధం. అవునా కాదా అనుకుంటూ ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టుకోవాలి. అలానే ఈ పక్కన పెట్టి కొట్టక్కర్లా, పక్క చేయి ఉంటుంది, ఆ చేతితో కొట్టచ్చు. రైట్ అంటే క్లారిటీ వచ్చిందండి. రైట్. తర్వాత మన పూర్వీకులు చెప్పినటువంటి ఒక 4-5 మంచి మాటలు చెప్పుకుందాం. ఇప్పుడు ఎందుకు గొడవలు వస్తున్నాయి, ఎందుకు సమస్యలు వస్తున్నాయి? సైకాలజిస్ట్గా మాకు కొన్ని కాల్స్ వస్తుంటాయి. మీ పోలీస్ స్టేషన్లో కొన్ని కేసులకు అటెండ్ అవుతూ ఉంటాం. నాకు ఈ భర్త అక్కర్లేదు, ఈ భార్య అక్కర్లేదు కూర్చుంటారు కదా. మీకు టీవీలో కూడా వస్తుంటాయి కదా, 7 టీవీ, ఆ టీవీలు, ఇది కథ కాదు, ఇది వ్యథ, ఏదో సోదా, కొంత చాలా ఉంటాయి. కర్మ కొద్ది నేను కూడా కొన్ని చేయాల్సి వచ్చింది. నాయి కూడా 2-3 వస్తుంటాయి. ఇప్పటి నుంచి మీరు దాన్ని గుర్తుపెడతారు. బాగా ట్రోల్ అయింది ఒకటి. నేను చాలా కష్టపడి చాలా అద్భుతంగా చేసిన 10,000 మంది నుంచి ఎప్పుడు చూడలేదు. ఇంకా చెప్పడం 999 చూశారు. నాకు బాగా నచ్చి నా ఎక్స్పీరియన్స్ అంతా రంగరించి టీవీలో అద్భుతంగా చేశానండి. 1000 మంది చూడలేదండి. నాకు ఏమాత్రం నచ్చలేదండి. సరదాగా కూర్చున్నా లాయర్ గారితో, మధ్యలో నన్ను కూర్చోమన్నారు. 10 లక్షల మంది చూశారండి. కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఆ అమ్మాయి డబ్బు కోసం 3 భర్తలు మార్చింది. జనం ఎంత ఎంకరేజ్ చేశారంటేనండి, నాకు ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. అది చూసిన ప్రతి ఒక్కరు నాకు పెట్టడం, కానీ ఇది ఎప్పుడు చేసావరా? నేనేం చెప్పి టీవీకి వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు. అక్కడ మధ్యలో రావులమ్మ కూర్చుంది, తెలంగాణ తెలుసు కదా, రావులమ్మ మీకు ఐడియా ఉంటుంది. ఆ పక్కన లాయర్ గారు ఉన్నారు, మధ్యలో సైకాలజిస్ట్ నన్ను కూర్చోమన్నారు. ఏమంటే అలా ఎందుకు ప్రవర్తించిందంటే వాడు మానసిక స్థితి అలా బాగోలేదండి, కుటుంబ నేపథ్యం ఈ చెప్తున్నారు. ఇంతే నాకు. కానీ ఇది 10 లక్షల మంది చూస్తారండి. అంటే పాజిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉందా, నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉందా? వాడికి రేటింగ్, వాడికి డబ్బులు వస్తాయి, నో డౌట్. కానీ సమాజం దేన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది, ఏది బాగా ఇష్టపడుతుంది? అవునా కదా? ఇప్పటికి ఇంకా నా వయసు ఇంకా 16 అంతే కదా. చీటికి మాటికి నా చుట్టూ ఆకలిస్తే అన్నం పెడతా, అలసిస్తే ఆయిల్ పెడతా, 3 వస్తే పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. బాబు వినరా అన్నాదమ్ముల కథ ఒకటి. మళ్ళీ కాళ్ళు ఎదరు జాపి అది ఉన్నంతలో ఇంట్లో ఏదో చిన్న చీర ఉంటుంది కదా, కాళ్ళు పెడతారు, టీవీ చూస్తూ ఉంటాం. పక్కన చదువుకుంటా ఉంటాడు. ఓహో మగాడు ఎట్టాగే ఉండాలనుకుంటా. నాన్న ఏం చేస్తే కొడుకు కూడా అదే చెయ్యవలను కనుక దానికి భిన్నంగా చేస్తే వీడు మగోడు కాదనుకుంటా. కనుక భవిష్యత్తులో మనం కూడా ఇట్లాగే వీడు చిన్నోడైనా అక్కని పిలిచి కంచని అంటాడు. అవునా కాదా?
ఎస్ ఆర్ నో సార్, ప్లీజ్ టెల్ మీ. వీడు చిన్నోడైనా సరే అక్కడ పిలిచి అక్క అంటే అక్క పని చేయడానికి పుట్టిందా? చెల్లి పని చేయడానికి పుట్టిందా? అమ్మ పని చేయడానికి పుట్టిందా? అమ్మని, నీ భార్యని నువ్వు గౌరవించకపోతే నీ బిడ్డ వాడు రాబోయే తరంలో ఎవరిని గౌరవించడు. ఇక్కడ జరుగుతున్న కేసులన్నీ అవే. మా ఆడవాళ్ళంటే పనివాళ్ళు కాదు కదా, ఆడవాళ్ళంటే మనవాళ్ళు, మనకంటే ఎక్కువ వాళ్ళు. అందులో భార్య అమ్మ కంటే ఎక్కువ. అమ్మ చేసే పనులు అన్నీ చేస్తుంది, అమ్మ చెయ్యని పని కూడా చేస్తుంది. అమ్మ పని చేయలేదు, అమ్మ జన్మనే ఇస్తుంది కానీ భార్య జీవితాన్ని ఇస్తుంది. చేస్తాను ఈ కాన్సెప్ట్ మర్చిపోతున్నారు భర్తలందరూ. ఇవన్నీ మనం బయట రిఫ్లెక్షన్స్ వీడి మీద పడతాయి, వీడు నచ్చినట్టు యాక్ట్ చేస్తుంది. అర్థమవుతుంది కదా? అందుకని సాధ్యమైనంత వరకు మీరు మీ పిల్లవాడు బాగుండాలనుకుంటే మీరు కూడా కాస్త నటించండి. మీరు కూడా కాస్త కొన్ని పనులు మీరు చేయండి. చేస్తూ ఉంటే వాడు కూడా అలవాటు పడతాడు, లేకపోతే అదర్వైజ్ వాడు చేయడం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే మీకు మార్కులు పడ్డాయి కదా, కనీసం క్లాప్స్ కొట్టాలి కదా. ఎలాగే మనకు మైనారిటీలు పడిపోయాయి ఇక్కడంతా. మాకు చాలా సీట్లు తక్కువ వచ్చాయి ఇక్కడ, వాళ్ళు వేకెన్స్. ఇక్కడ మీకేమో ఫుల్ హ్యాపీ. మా సుందరమ్మ గారు కూడా చాలా ఆనందపడుతున్నారు. మా వర్గం బాగా వచ్చారండి. మా జాఫ్రీ మేడం గారు చాలా ఆనందపడుతున్నారు. నాకు కావాల్సిన మా అమ్మలు వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ నాన్నలు అంటారు ఇంతే, ఫీజు కట్టమే కదా, ఏం చేయడు అన్నట్టు. రైట్. ఇక్కడ మనకి 2 రకాల పాత మాటలు ఉన్నాయి మన పెద్దలు చెప్పింది. ఒకటి మర్కటము, 2 మార్జాలు. ఇందాక రామకృష్ణ గారు చెప్పి వదిలేశారు, దానికి నేను కంటిన్యూ ఇస్తాను. సార్ జంతువుల గురించి మాట్లాడారు కదా, ఆ కాన్సెప్ట్ అలా టచ్ చేసి వదిలేశారు. వారు చెప్పిన దాంట్లో 2 పాయింట్స్ ఏంటంటే, ఒకటి మర్కటం అంటే ఏంటంటే, మర్కటం అంటే కోతి. వెరీ గుడ్. మార్జాలము, పిల్లి. ఇవి ఒరిజినల్ తెలుగు పదాలండి. పిల్లి, కోతి. రైట్. పిల్లులు ఇప్పుడు లేవు, కానీ పిల్లలు పెట్టిన తర్వాత ఈ అర్థం చేసుకునే అమ్మ, నాన్న, అత్తయ్య, బాబాయ్, అన్నం, కూర, పెరుగన్నం ఇవన్నీ తెలిసేటప్పటికీ, అవి తెలిసి ఒక 10 ఏళ్ల వయసు వచ్చేలోపు కొన్ని వేల నెగిటివ్ కామెంట్స్ ఉంటాడంటే. వేడి నీళ్ళ దగ్గరికి వెళ్ళకు, కాలిపోతాం. రోడ్డు మీద నెమ్మదిగా వెళ్ళు, పడిపోతాం. బురద జారిపోతాం. వాడు మామూలుగా వెళ్తాడు పాపం, కానీ అమ్మ బురదని చెప్పింది కదా అన్నాడు, పదులు జారుతాడు. ఈ జారడం ఎక్కడి నుంచి చేసిందంటే, వీడికి అమ్మ మాట మీద ఉన్నటువంటి అపారమైన నమ్మకం. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో మొట్టమొదటి గురువు, మొట్టమొదటి దైవము, వాడు నమ్మేది, ప్రేమించేది, ఎక్కువగా చేసేది అమ్మనే. కనుక అమ్మ మాట్లాడుతున్న ప్రతి మాట పాండవులకి వాళ్ళ మదరు చెప్పిన మాటలా ఉండాలి. గాంధారి దుర్యోధనుడు చెప్పినట్టు కాదు. 5గురు పాండవులు చరిత్రలో మిగిలిపోయారు. 100 మంది వీరులు, సూర్యులు చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు. అవునా కాదా? మదర్ మోటివేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. వెరీ వెరీ. అందుకనే మీరు మాట్లాడుతున్న ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడండి దయచేసి. ఒక్కొక్క మాట మీ కూతురు, మీ కొడుకు యొక్క భవిష్యత్తుని, నీ కూతురు యొక్క భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. రాకపోతే నేర్చుకోండి. అలాగే రీల్స్ చూస్తారుగా, అలా టింగ్ 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 అని, అందులో మీకు ఉపయోగపడే కూడా కొన్ని వస్తాయి. అవి చూడండి. అవి చూడొద్దు నేను అన్నాం. మీ చీరలు, సారలు ఏ రకరకాలు వచ్చేస్తుంది. చాలా అసలు ఈ మధ్య ఎన్ని రీల్స్, కొన్ని మంచి వస్తున్నాయి. అత్తల కోడలకు సంబంధించి, భార్యాభర్తలు, ప్రేమికులు, ఒకటి కాదు, చాలా చాలా వస్తున్నాయి. అవునా కదా? సరదాగా చూస్తున్నారు, నేను కాదను, చూడండి. కానీ విజ్ఞానం, వినోదంతో పాటు విజ్ఞానంగా ఉన్న కొన్ని అంశాలు వస్తాయి, వాటిని కూడా చూడండి. అవి చూడడం ద్వారా మీరు చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకు ఈరోజు మన పేరెంటింగ్ గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందంటే, మీరు ఏమీ ఫీల్ అవ్వక్కర్లేదు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ అమ్మా నాన్నతో, మీ అత్త మామలతో మీరుంటున్నారా? వాళ్ళతో మీరుంటున్నారా? మీతో వాళ్ళు ఉంటున్నారా? ఉన్నవాళ్ళు చేయొద్దండి, చేయొద్దండి. వాళ్ళతో ఉండేవాళ్ళు చేయొద్దండి. మామూలు మనం నడుస్తున్న చరిత్ర మీ ముందు ఒకసారి పెడతారు. ఏం సార్ వాళ్ళతో ఒకసారి ప్లీజ్ అంటే ఒక 15 చేతులు లేచి, వాళ్ళతో మీరుంటున్నారు, మీతో వాళ్ళు ఉండేవాళ్ళు. నా పాయింట్ అర్థమైందా? వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉంటాయి కదా, ఈ గది నీకు రా ఉండరా, అది అర్థమైందా? అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, గ్రిప్, మనం వాళ్ళతో ఉంటాం. ఇక నా కాన్సెప్ట్ ఏంటంటే, కుటుంబ వ్యవస్థలో
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పాడైపోయిన దగ్గర నుంచి మీరే పెద్ద బాబు గారు వాళ్ళకి ఇచ్చిన ప్రయారిటీ మాకు ఇవ్వట్లేదు, మా కుంపటి వేరే, మా కూటమి వేరే అని మాకు పంచేయండి మాకు వచ్చేదంటారు. అవునా కదా? ఇలా పంచుకుంటున్నారు. చాలామంది అనుకుంటున్నారు స్వేచ్ఛ కోసం మీరు విడిపోతున్నారు. ఈ స్వేచ్ఛ మీకు రేపు సంఖ్యలుగా మారబోతుంది. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే గొప్ప సెక్యూరిటీ. పెద్దవాళ్ళు తీసుకొక్కరు పెట్టుకుంటున్నాం. మన గరికెపట్టి చెప్పినట్టు మన పిల్లలందరూ విదేశాల్లో ఉంటున్నారు. విదేశ కుక్కలన్నీ మన ఇంట్లో ఉంటున్నాయి. అవునా కాదు? ఒకసారి గట్టి కొట్టండి, మంచి మాట కదా. అప్పును చేర్చుకునే అమ్మా నాన్నని వదిలేసి కుక్కల్ని పెంచుకోవడం అంటే మూగజీవుల్ని ప్రేమించొద్దు నేను అన్నాను. కానీ ప్రొటెక్షన్ కోసం మీరు కాస్ట్లీ డాగ్ని తీసుకొస్తే ఒక కుక్కని పెంచడానికి ఎంత ఖర్చు అవుతుంది సార్ ఈ రోజుల్లో? నిజంగా చెప్పాలంటే అమ్మా నాన్నని పెట్టేదానికి డబల్ అవుతుంది సార్. అమ్మా నాన్న మనకు అంత భారం అయిపోతున్నారా? వృద్ధాప్యం నీకు రాదా నాకు రాదా? ఈ యవనం అలాగే ఉంటుందా? నువ్వు చిరంజీవి ఏంటి, రజనీకాంత్వా నాగార్జునవా? ఈ ఏజ్ ఆపేడని ఏమండి? ఆపగలమేమో కొద్ది కాలం, కానీ మరణాన్ని ఎవడైనా ఆపగలడా? వృద్ధాప్యాన్ని ఆపలేము, మరణాన్ని కూడా ఆపలేము కదా. సో వృద్ధాప్యం ఎట్టి పరిస్థితులు ఆగే క్వశ్చన్ లేదు కదా. నువ్వు కూడా రేపు వృద్ధాప్యం వస్తుంది కదా, నిన్ను కూడా వాళ్ళు వదిలేస్తే. అందుకే 60 ఏళ్ల క్రితం సుమారుగా చచ్చిపోయిన దాసనారాయణరావు గారు, గుర్తుందో లేదో, ఒక అద్భుతమైన సినిమా తీసింది, తాత మనవాడు. ఏంటిది? బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. రాజబాబు హీరో, ఒక కమెడీని హీరోగా పెట్టి ఒక ద గ్రేట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎస్వి రంగారావు గారిని ఒక మెయిన్ కీలకమైన పాత్రలో పెట్టి 60 ఏళ్ల క్రితం తీసిన సినిమా అండి. ఈ రోజుకి అది సజీవంగా ఉంది, చూసుకోండి. కాదు సినిమా చూడండి మీరు. అందులో మన స్వర్గీయ రామకృష్ణ గారు అంటే ఘనసారి గారు కుదరగా రామకృష్ణ గారు పాటించారు. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, స్వార్థ బుద్ధికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం. ఎవడు నీకు తల్లి, ఎవడు నీకు తండ్రి? 60 years క్రితం క్వశ్చన్ చేశారండి సమాజాన్ని. వృద్ధులైన తల్లిదండ్రుల్ని నువ్వు వద్దని కను వదిలేస్తే నీ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుంది. గుళ్ళు పెరుగుతున్నాయి, గోపురాలు పెరుగుతున్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా పెరుగుతున్నాయి. అవునా కాదండి? పుట్టినరోజులు పిల్లవాడిని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి పిల్లలకి అన్ని పంచుతున్నారు. ఆ పిల్లవారు ఎవరు అని అడిగితే ఏం చెప్తారండి మీరు? కేరళలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది 5 ఏళ్ల క్రితం. ఈ పిల్లలందరినీ తీసుకెళ్ళి ఒక దగ్గర ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి తీసుకెళ్ళి ఫ్రూట్స్ పంచి పెడుతుంటే ఒక ముసలావిడ దగ్గరికి వచ్చింది. అందరితో పాటు ఆమె కూడా పెట్టారు. తీరా చూస్తే అక్కడ ఆవిడ వాళ్ళ నానమ్మ అంటే మూలలు అడుగుతారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు. అసలు అమ్మాయి స్టన్ అయిపోయింది. చాలాసార్లు అడిగిందంట. నానమ్మ చనిపోయిందని చెప్పాడట నాన్న. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం ఆలోచిస్తాం? మనం మనది ఒక బ్రతికేనా ఏంటి? బ్రతికేంటి అసలు? రిలేషన్షిప్స్ అన్ని, మానవ సంబంధాలన్నింటినీ, కుటుంబ సంబంధాలన్నింటినీ వదిలేస్తే నీకు పుట్టిన బిడ్డ, నీ ఆలోచన కలిగిన నీ బిడ్డ రేపు ఇలాగే ఉంటాడా సార్? అదే ఆ సినిమాలో అందులో ఒక పాట, అయ్యా అయ్యా ఎందుకు ఈ గొయ్యి తీస్తున్నావు అని అడుగుతాడు. పాట మంచిది. ఆ పక్కన ఇంకో గొయ్యి తీస్తూ ఉంటాడు. ఇది నువ్వు మీ అయ్య కోసం తీస్తున్నావు కదా, రేపు ఆ గొయ్యి నేను మా అయ్య కోసం తీస్తున్నాను అంటాడు. ఒకసారి సినిమా చూడండి. 60 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా అమ్మ. ఏంటిది? 60 years 50 I think 50 years ప్లస్. తాత మనవడు, బ్లాక్ అండ్ వైట్ మూవీ. ఒకసారి చూడండి. అలాగే 12 కబురు అవుతుంది. నేనేమంటానంటే, ఎక్కడ మానవ సంబంధాలు తెగిపోతాయో, ఎక్కడ కుటుంబ సంబంధాలు తెగిపోతాయో, ఎక్కడైతే పెద్దలైన తల్లిదండ్రులు మనకు అందుబాటులో ఉండరో అక్కడ కుటుంబం పాడైపోతుంది. మీరు హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారని మీరు అనుకుంటున్నారు. కానీ మనం చేసే చారిటీతో పోల్చుకుంటే, మనం చేసే వాటితో పోల్చుకుంటే వాళ్ళకేం పెద్ద చేయక్కర్లేదు. సో దట్ దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు అదే నేను చెప్పాను కదా, పిల్లిలా మీ బిడ్డని ప్రతిసారి మీరే పట్టుకొని ఇది తిను, ఇది తాగు, ఇది చెయ్యి. ఏంటి పేరెంటింగ్లో ఏంటి మన గుర్తుంది కదా, బొమ్మరి ఏంటి మొత్తం మీరే చేశారు నాన్న. ఏంటి మొత్తం
అక్కడ ఆటలో కూర్చోమంటారు, స్ట్రైక్ చేయాలి, అరే రెడ్డు కొట్టు, ఇలా కొట్టు. మరి నేను ఎక్కడ కొట్టాను? నన్ను నా చెయ్యి నీ చేతిలో ఉండి, నా స్ట్రైకర్ నీ చేతిలో ఉండి నువ్వే కొట్టమన్నప్పుడు కొడుతుంటే, నీకు నచ్చిన కలర్ నేను వేసుకుంటే, నువ్వు చెప్పిన పని నేను చేస్తుంటే నా ఐడెంటిటీ ఏంటి నాన్న? అవునా కాదు? సినిమా కనుక అబ్బా ప్రకాష్ రాజు అద్భుతంగా చేశాడు, జయసూర్య గారు అద్భుతంగా చేశారు. సినిమా కదా, మన కథ, మన 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 వ్యవస్థది. నీ బిడ్డని ప్రతిసారి అలా చేయడం ఇట్స్ నాట్ ఏ గుడ్ పేరెంట్, తప్పు. వాడిని వదిలే. ఏంటంటే చిన్నప్పుడు మనం అందరం సైకిల్ పెడల్ తొక్కామా లేదా? కింద పడితే మోకాళ్ళు కొట్టుకుపోయాయి. ఎస్ఆర్ను మళ్ళీ ఎక్కాం, మళ్ళీ తొక్కాం, డ్రైవింగ్ వచ్చింది. ఇప్పుడు నా బిడ్డ కింద పడిపోతారు మన సైకిల్ నేర్పించాలి. ఎస్ఆర్ను పడకపోతే, దెబ్బ తగలకపోతే వాడు ఎట్లా నేర్చుకుంటాడు సార్? అంటే ఏమైపోయింది? సున్నితం అయిపోయింది. నేను కష్టపడ్డాను, నేను చాలా కష్టాలు పడ్డానండి. 2 జతలతో సంవత్సరం గడిచేదాన్ని. పండుగ వస్తే కానీ మా నాన్న క్రిస్మస్ డ్రెస్ తీసేవాడు కాదు, సంక్రాంతికి ఒకటి తీసేవాడు కాదు, రంజాన్ గుర్తులో ఒక జత కొనేవాడు మా నాన్న. నా బిడ్డ అట్లా ఉండడానికి ఇల్లేదు. రోజుకి నెలకు ఒక కొత్త జత తీయాలి. తప్పులేదు. నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఉందా, నీ ఆర్థిక పరంగా నువ్వు అంత పద్ధతిగా ఉంటే నువ్వు కొనేసి. అప్పు చేసి ఆడంబరానికి ఎవడమన్నాడు, ఈఎంఐలు ఎవడు కట్టమన్నాడు, 2వ తారీఖు వస్తే వైబ్రేషన్తో ఏది బజాజ్ ఈఎంఐతో ఎందుకు సతమతం కావాలి అంటే, గుర్తుపెట్టుకోండి, మీ పిల్లవాడికి మీ ఆర్థిక పరిస్థితి కూడా తెలియాలి. కేక్ అడిగాడు, కేక్ కొనిపించమని, తినిపించండి ఒకసారి. అయిన తర్వాత మాట్లాడాడు. మీకు గుర్తుంది కదా, చాలా ఓల్డ్ సినిమాలు. సత్యనారాయణ గారు ఏ పని పాట లేకుండా తిరుగుతుంటాడు, దేవుడు చేసిన మనుషులు అనుకుంటా. వాళ్ళ మదరు ఇప్పుడు తాగేసి వస్తాడు. వచ్చిన తర్వాత సత్యనారాయణ భోజనం పెట్టు, అబ్బా మళ్ళీ చేపల పులుసు పెట్టి తినేస్తాడు. తిన్న తర్వాత మొదలు పెట్టింది. తెలుసు ఆవిడ పేరు మీకు? నిర్మలమ్మ. ఒరే నువ్వు ఏం తిన్నావరా? అన్నమేనా? కానీ గడ్డి తినకుండా చెత్త పెట్టరా అని మొదలుపెట్టారు. అది మీరు గమనించాల్సిన, సినిమాలో మనకు చాలా కామెడీగా అనిపిస్తుంది, బట్ వాస్తవం. అన్నం పెట్టేటప్పుడు పెట్టిన తర్వాత వాడి గురించి మాట్లాడు. కొట్టినా నువ్వే, పెట్టినా నువ్వే, పట్టుబట్టి తాలి కట్టినా నువ్వే, దంచవే మేనత్త కూతురా ఒట్లు దంచవే అని రాశాడు. కానీ రాశాడు. ఈ ఒట్లు దంచడం పక్కన పెట్టంటే నాకు ఫస్ట్ బాగా కనెక్ట్ అయ్యాయి. పెట్టినా నువ్వే, కొట్టినా నువ్వే, దండించినా నువ్వే, దండలు వేసినా నువ్వే. అది తల్లిదండ్రులు. అంతేగాని నేను కొట్టను, నేను తిట్టను, నేను ప్రేమిస్తాను అనకండి. ప్రేమించండి. ఇందాక సార్ చెప్పిన అద్భుతమైన మాట, ఆ పైకి ఎగురుతున్నటువంటి ఏంటంటే గాలిపటం ఎగురుతున్నప్పుడు దారం కనిపించదు, గాలి కనిపించదు. కనిపించని దారం అంటే మనకి కనిపించదు, కానీ దారం ఉంది. కానీ ఆపరేషన్ ఎవరి చేతిలో ఉందండి? మన చేతిలో ఉంది. ఇక్కడ ఆపరేషన్ బట్టి కదా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ నువ్వు దీన్ని గట్టిగా పట్టుకుంటే తెగిపోతుంది, వదిలేస్తే కూడా పారిపోతుంది. అలా గట్టిగా పట్టుకోవద్దు, అలా వదిలేదంటే మీరు మరీ స్ట్రిక్ట్గా ఉండకండి, మరి ఓవర్ యాక్టింగ్ చేయకండి. ప్రపంచంలో నాకే కొడుకున్నాడు, నాకే కూతురుంది, వాడిని కింగ్ క్వీన్ ఏవైనాను. తప్పు చేస్తే తాట తీ, ఏం కాదు. గుర్తుపెట్టుకోండి, పుట్టిన బిడ్డ ఒక డిజైన్ చేస్తారండి, వాడు ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒక డిజైన్ చేసి పడేస్తాడు. ఎవడిని ఆపలేడు. ఆపాలన్నా దాన్ని కర్మఫలం అంటారు. ఒకసారి ఒక ఆయన కొద్దిగా డౌట్ వచ్చిందండి. ఒక ఆయన ఇలాగ లెక్చర్ చెప్తుంటే ఏమయ్యా కర్మ ఫలితాన్ని ఎవరైనా సరే అనుభవించాల్సిందే. నో, నువ్వు రేపు 12 గంటలకి ఈయన చెప్పాడు, ఒక జ్ఞాని చెప్తాడు, రేపు 12 గంటలకి మీరు ఏది ఒక స్వీట్ పాయసాన్నం ఉంటుంది కదా, ఒక స్వీట్ మీరు తింటారు అని చెప్పాడు. నేను ఊళ్ళో ఉంటే కదా తినడానికి, నన్ను ఊరిలో అడుగుపోయి తిరుగుతున్నాడు. కరెక్ట్గా 11:30 ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొందరు ఒక చెట్టు కిందకు వచ్చి భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈలోపు అక్కడ పులి గాండ్రని పిలిపించి వాళ్ళందరూ వాళ్ళతో వచ్చినవన్నీ పట్టుకెళ్ళి ఒక పదార్థం ఉండిపోయింది. ఈ పదార్థాన్ని ఏం చేశారంటే భయపడి ఆ పైకి విసిరేశారు. చెట్టు మీద ఉన్నవాడి దగ్గర పడ్డాడు. 5 నిమిషాలు తక్కువ 12. ఈలోపు కింద పులి ఉంది, వీడిగా ఆకలేస్తుంది మామూలు. తీస్తే అది పరమాన్నం. అడవిలో ఉన్నవాడికి పరమాన్నం ఎట్లా వస్తుంది? అదేదో సినిమాలో చెప్పినట్టు 7 కొండలవాడ వెంకటేశ
ఓరయ్య ఎంత పని చేశావు తిరుమలేశ, చెట్టు మీద కాయని సముద్రంలో ఉప్పుని కలిపినట్టే కలిపావు. ప్రపంచంలో ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో మనకు తెలియదండి. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదు. విధి విలాసమును తప్పించటకే ఎవరికి సాధ్యమవుతుంది? కనుక మీరు అనుకున్నట్టు జరగడం కాదండి. దేవుడు ఖుదా పైరున్నవాడు అనుకుంటేనే జరుగుతాయి. మనం కేవలం నిమిత్త మాత్రం. ఏంటండి? అన్నంలో తిప్పే గరిట లాంటి వాడు. అది అన్నంలో పెడితే అన్నం తిప్పుద్ది, పాలు అలా తిప్పడం. నువ్వు ఓన్లీ సాధన మాత్రమే తప్ప ఇంకోటి కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. అందుకని దయచేసి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరినీ, ఏది ఎక్కువ చేయకండి, ఏది తక్కువ చేయకండి. మీరు ఎక్కువ ప్రేమించారా బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్స్పెక్టేషన్స్ అంటారు ఇంగ్లీష్లో. మోర్ ఎక్స్పెక్టేషన్స్ మోర్ డేంజర్. ఇక్కడ పెళ్ళైన వాళ్ళందరూ పైకి ఏం చెప్పద్దు. మీరు ఉన్నారు కదా, నేను అడిగిన ప్రశ్నకి మీ మొక్క కవళికల ద్వారా చెప్పండి. చేయలు గిల్లు లేకపోతే పెళ్లి కాకముందు ఆడపిల్లలు, పెళ్లి కాకముందు మగవాళ్ళు, నా భార్య ఎలా ఉండాలి, నా భర్త ఇలా ఉండాలి అనుకుంటాగా. పెళ్ళి అయింది, అలా ఉన్నారా? 80-20 ప్రిన్సిపల్ అని 80 మంది కొంటారు. నువ్వు ఊహించిందే జరిగిపోతే నువ్వు దేవుడు అవుతావు. నువ్వు మనిషివి, మానవుడివి. నువ్వు అనుకున్నట్లు ఏం జరగవు. ప్రకృతి ఏం చెప్తే అదే జరుగుతుంది. అందుకే పెళ్ళిళ్ళు ఎక్కడ జరుగుతాయి? స్వర్గంలో జరుగుతాయి. ఎస్ఆర్ను భారతీయ సనాతన సాంప్రదాయంలో ఏ మతం వాడైనా భారతదేశంలో పుట్టి ఉంటే వాడికి ఒక ధర్మం చెప్తుంది. పెళ్ళయిన తర్వాత చూడండి, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఇయర్లీ ఫెస్టివల్స్ జరుపుకోరండి. వార్షికోత్సవాలు చేసుకోరు, ఫార్మిస్ చేసుకుంటారు. మనం షష్ఠి పూర్తి చేసుకుంటాం. తెలుసా మీకు? 60 ఏళ్ళు అంటే 20 ఏళ్ళు పెళ్ళైతే 40 ఏళ్ల జీవితం గడిపిన తర్వాత ఒక సెలబ్రేషన్. దట్ ఈస్ అవర్ ఇండియన్ కల్చర్. యువర్ ఎ హిందూ, యువర్ ఎ ముస్లిం, యువర్ ఎ క్రిస్టియన్. నువ్వు ఏ మతానికైనా సంబంధించుండు, కానీ హిందూ మహాసముద్రానికి కేవలం పుట్టినవాడు, భారతదేశంలో పుట్టినవాడు. అందుకే మీ సర్టిఫికేట్లో కూడా ఇండియన్ హిందూ, ఇండియన్ ముస్లిం, ఇండియన్ క్రిస్టియన్ ఉంటుంది. చూసుకోండి కాదు. ఎస్ఆర్నో క్రిస్టియన్ కంట్రీస్ వేరు, ముస్లిం కంట్రీస్ వేరు, కానీ ఇండియాలో పుట్టిన వాళ్ళందరూ భారతీయులు. మనకంటూ ఒక సంస్కృతి సాంప్రదాయం అంటే లాంగ్ రన్ రిలేషన్షిప్ మనలో ఉండేది. కానీ పోను రాను పెళ్ళిళ్ళు టప్ అని పెట్టాకలేకపోతుంది. ఏమన్నా చాలా స్పీడ్గా బ్రేక్ అయిపోతుంది. నేను తల్లిదండ్రులందరికీ ఒకటే మాట చెప్తాను. లేటెస్ట్ నేను స్కూల్లో ప్రోగ్రామ్ చేశాను. 250 మంది పేరెంట్స్ ఇచ్చారు, 350 మంది పిల్లలు. ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారండి. అమ్మగారు నాన్నగారు వచ్చేసారని చెప్పారు. జంట 5 వచ్చారు, అమ్మ నాన్న కలిసి 5 వచ్చారు. ఆల్మోస్ట్ అందరూ వచ్చారంట. పిల్లలు ఎంతమంది అండి? 350 మంది. 250 మంది పేరెంట్స్ ఇచ్చారు. యు బిలీవ్ మీ, ఆ రాని వాళ్ళలో 50 మందికి పేరెంట్స్ లేదు. ఆ రాని వాళ్ళలో సగం మందికి సింగిల్ పేరెంట్. అమ్ముంటే నాన్న లేడు, నాన్నుంటే అమ్మ లేదు, డైవర్స్. ఆ ప్రోగ్రాంలో చాలా స్ట్రాంగ్గా చెప్పారు. మొన్న కూడా ఒక టీవీలో చాలా గట్టిగా ఒక వేదిక మీద చెప్పారు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలుగా ఉండాలి ఉండకూడదని డిసైడ్ చేసుకుని భార్యాభర్తలుగా విడిపోదు, తల్లిదండ్రులుగా విడిపోకండి. చూసారా? అర్థమవుతుందా? మీకు రైట్ లేదు. మీ సంతోషంతో, మీ సుఖంతో ఈ భూమి మీద ఒక బిడ్డ వచ్చిన తర్వాత, వారికంటూ ఒక ఐడెంటిటీ ఇచ్చిన తర్వాత, నీకు ఇష్టం వచ్చిన మీరు విడిపోయి నేనట్టు నువ్వు విడ్డంటే కుదరదు. ఇలా పెళ్ళైనప్పుడు బోర్లు ఉంటాయి కదా, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటే సంథింగ్ ఉంటుంది కదా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నీది నాది, ఒక్క క్షణం నిన్ను వీడి నే ఉండలే. ఇది కదా పాట, ఫస్ట్ పాట. ఈ పాట కాస్త ఏమైంది? ఎక్కడికో పోయి, అవునా కదా? ఎక్కడ ఉన్నా ఏమైనా ఎవరికి వారే వేరైనా, నీ సుఖమే నే కోరుకున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా. ఇది పాట. మొదటి పాట ఎంత బాగుంది
కనుక మీరు గమనించాల్సింది, భార్యాభర్తలుగా ఉన్నప్పుడే డిసైడ్ చేసుకోండి. మీరు పిల్లల్ని కనేటప్పుడే వీడి జీవితాంతం వీడికి నేను తల్లిగా తండ్రిగా ఉంటాను అని ఉండండి. మీకు నచ్చినట్టు మీరు విడిపోతే వృద్ధులైన తల్లిదండ్రులకి వాళ్ళ భారమై, వాళ్ళు సరిగ్గా పెంచలేకపోతే, వాడు సమాజానికి ప్రశ్నార్థంగా అయిపోతే, వాడు తల్లిదండ్రుల నుండి చూస్తేనే పిల్లలు పిచ్చి పిచ్చిగా తయారైపోతుంటే, ఒక తల్లి లేక ఒక తండ్రి లేకపోతే అమ్మ నాన్న వృద్ధుల దగ్గర పెరిగి ఎలా తయారవుతారు సార్? ఒకసారి ఆలోచించండి. మనకు రైట్ లేదు సార్, ప్లీజ్. అందుకని ఉన్న పిల్లల్ని కాపాడుకోవాలంటే ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, కొన్ని ఫార్ములాస్ చెప్తాను, ఓకేనా? టీ ఏంటండి? 3 టీలు కావాలి. ఏం కావాలి మనకి? అమ్మ టీ వచ్చింది అందరికి? అండ్ మా వాళ్ళకి ఇచ్చారు టీ? సార్ వచ్చిందండి. టీ 3 టీస్ గుర్తుపెట్టుకోండి. ఒకటి టైమ్స్. ఏంటండి? మీరు 1, 2, 3 years లోపు పిల్లల్ని ఒక దగ్గర తీసుకుంటారు, బాగా కబులు తెచ్చుకుంటారు, ముద్దలు పెట్టుకుంటారు. పిల్లవాడు పెరుగుతున్న కొద్ది దూరం అవుతాడు, చూసుకోండి. నాన్నలకు మరీ దారుణం, అమ్మని పర్లేదు కాస్త దగ్గర. మనకు 5, 6 years అయ్యేటప్పటికి ఎప్పుడో 1-2 సార్లు టచ్ చేస్తాం. కానీ మీరు 1-2 ఏళ్ళు ఉన్నంత టచ్ చేశారా సార్? వాడు నేబెట్టే కదా. అసలు స్పర్శకి ఎంత గొప్పగా ఉందో మీకు తెలుసా? ప్రపంచంలో ఈ ప్రపంచంలో అద్భుతమైన కౌన్సిలింగ్ మెడిసిన్ ఏంటో తెలుసా? టచ్. ఏంటంటే కొంచెం దగ్గరికి ఇలా తీసుకొని వాడిని కాస్త ముద్దు పెట్టుకొని నాన్న అని ప్రేమగా అంటే ఎనఫ్ గుర్తుపెట్టుకోండి. టచ్ ఏంటన్నది? ఈ స్పర్శే గుర్తుపెట్టుకోండి. తల్లి పొరపాటు స్పార్క్ సినిమాలు బిడ్డలు మార్చేస్తే, నేను కన్న బిడ్డ ఈ బిడ్డ కాదు, నా బిడ్డ వేరు, నా బిడ్డ వేరు సినిమాలు చెప్తుంటారు. అది మెలో డ్రామాలో మీకు అనిపిస్తుంది. కానీ తల్లి గర్భం నుంచి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత స్పర్శ ఆవిడకి తగిలిన తర్వాత చూడని తల్లి కూడా స్పర్శని గమనిస్తుంది. గుర్తుపెట్టుకోండి. దట్ ఈజ్ రుణానుబంధం. ఏమది? రుణానుబంధం. నీకు ఆ పేరు బంధం ఉంది చూసారా, ఆ రిలేషన్షిప్ ఉంది చూసారు, అది వాడు మర్చిపోకుండా ఉంటుంది. తండ్రికి అంత అటాచ్మెంట్ ఉండదు, తల్లికి చాలా ఉంటుంది. సో అందుకని టచ్. అవకాశం ఉన్నప్పుడు మీ బిడ్డని టచ్ చేయండి, కిస్ చేయండి. మన బిడ్డే కదండి. పక్కోడు బిడ్డ నలిపేసి ముద్దులు పెట్టేసుకుంటుంట. ఇది కాదు, మన బిడ్డే, ఓకేనా? ఇలా మన పిల్లలు ముద్దులు పెట్టుకోవడం వల్ల ఒకటి ప్రతిసారి ఇలా ముద్దు పెట్టుకున్నా అంట, సిగరెట్ స్మెల్ వస్తుంది. వీడికి బిడ్డ అంటే చాలా ఇష్టం. ఇది 10 ఏళ్ల క్రితం జరిగిన క్లాసు. గురుగారు మీరు చెప్పినట్టే చేస్తున్నామండి. కాకపోతే మా వాడు ప్రతిసారి నాన్న సిగరెట్ స్మెల్ వస్తుంది అని నన్ను అవాయిడ్ చేస్తానండి. నాకు ఏం చేయాలి సార్ అన్నాడు. సిగరెట్ బాగానే వేయాలి. వీడంటే మొన్న పుట్టాడు, సిగరెట్ ఎప్పటి నుంచో తాగుతున్నా అన్నాడు. నీకు సిగరెట్ కావాలా, కొడుకు కావాలా అని? నాకు కొడుకే కావాలా. సిగరెట్ మానేసాడు. చూసారా? టచ్ వల్ల జరిగిన ఒక అద్భుతం. సిగరెట్ మానేశాడు, లంగ్ క్యాన్సర్ రాలేదు, ఎక్కువ కాలం బతుకుతాడు. సిగరెట్ తాగాడు, క్యాన్సర్ వస్తుంది, పోయే కాలం ముందు వచ్చేస్తాడు. ఎస్ ఆర్ నో? మనం పోవక్కర్లా. బస్సు ఎక్కితే పోతాం, ట్రైన్ ఎక్కితే పోతాం, ఫ్లైట్ ఎక్కినా పోతాం, ఎక్కకపోయినా పోతాం, మధ్యాహ్నం భోజనం చేస్తుంటే కూడా పోతాం, రోడ్డు మీద పోయేటప్పుడు కూడా పోతాం. పోవడం అంటూ జరిగితే పోవడమే, అవునా కదా? ఊపర్ వాలా హే, ఆయనకి అన్నీ తెలుసు. వీడిని ఉంచాలా, వీడిని ముంచాలా, వీడిని తీసుకుపోవాలా. మీరు అప్పుడు మీకు చాలా మంచి పనులు చేశారు సార్, చాలా తొందరగా తీసుకెళ్ళిపోయారు సార్. డిజైన్ ఏంటిది? డిజైన్ అండి. ఎక్కువ వాడు ఉండాలి కనుక ఉన్నాడు, అవసరం లేకపోతే తీసుకెళ్ళిపోతాడు. భూమికి తెలుసు ఎవరిని ఉంచాలో ఎవరిని తీసుకుపోవాలి. అందుకని ఉన్నాము అంటే బహుశా ఏదో చేయడానికి ఉన్నాం, పోయామంటే ఎవరు పని అయిపోయినట్లు లెక్క. పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు వాళ్ళు తీపిస్తారు. అది అవునా కాదు? మన అమ్మ నాన్న ఫోటో పెట్టుకుని అన్నం పెట్టుకుంటాం. మనం పోయిన తర్వాత వాళ్ళకి అన్నం పెట్టుకోవాలి. అన్నం పెట్టకపోయినా పర్లేదు. ఉన్నప్పుడు అన్నం పెట్టని వాడు అమ్మకి నాన్నకి దండం పెడుతుంటాడు, సంవత్సరికాలు చేస్తున్నాడు. ఏంటి ప్రతిసారి తాతయ్య గారు అంటే, మీ తాతగారు సంపాదించిన ఆస్తి వల్ల, మీ తాతగారు ఇచ్చిన సంస్కారం వల్ల మీ అమ్మమ్మ నాన్నమ్మ చేసిన వాళ్ళు మన జీవితంలో అలా ఉన్నాయరా? వాళ్ళు మనకి దేవుళ్ళ కంటే, కనిపించే దేవుడి కన్నా వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అని సంవత్సరానికి ఒక్కసారి వాడు గుర్తు చేస్తే మన ఫోటోకి మంచి దండేస్తారు మన పిల్లలు, అవునా కదా? అంతేగాని మీ తాత బాగా నాకేసాడు అన్న, అన్నీ పోయాయి, ఏమీ ఉంచాల. నా జీవితం దుర్భరం అయిపోవడానికి ఈ ముసలోడే కారణం. అయిపోయింది ఫట్. ఇక మనం ఏమి ఇచ్చేది ఉండదు. ఇక ఇప్పుడు మనకున్న జీవితాల్లో మనం సంపాదించేది, వాడికి ఏదో చేసేది ఏమి ఉండదు. మనం ఏమీ చేయం. అసలు వీడు అసలు పట్టించుకోడు. నాన్న ఏదో రిజిస్టర్లో ఉంటుంది అనుకుంటా, అంతే, అవును కదా? ఇట్లాంటిది రాకుండా ఉండాలంటే మనం రెస్పెక్ట్ చేస్తే వీడు మనల్ని రెస్పెక్ట్ చేస్తాడు. మీరు కూడా అంతే. అత్త మీద కోపం వచ్చి కానీ అమ్మాయి ముందు చెప్పగలరు. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ అత్త ఒకప్పుడు కోడలు, ఈ కోడలు కాబోయే అత్త.
ఈ అత్తలందరికీ ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కాదు. మా అత్త కొడలకు ఒక ప్రోగ్రామ్ చేస్తాను. ఒక పెద్ద ఉన్నాడు, ఏంటమ్మా మీరు చాలా మంచివారు, చాలా పూజలు పునస్కారాలు చేస్తారు, రెగ్యులర్గా 7 days పూజ చేస్తారు, నాన్ వెజ్ తిందు, పరమ భక్తురాలు, అన్నదానం, గోదానం, భూదానం అన్నీ చేస్తుంది. కానీ కోడలు పెడుతుంది టార్చర్ అద్భుతంగా పెడుతుంది, టీవీ సీరియల్స్ లాగా. నేను అడిగాను ఏంటమ్మా అంటే, మీకు తెలుసా విషయం నాగిరెడ్డి అని. ఏంటి చెప్పండి అమ్మా అన్నాడు. నేను మా అత్తగారి దగ్గర 25 ఏళ్ళు ఉన్నాను, ఉమ్మడి కుటుంబంలో. నన్ను మా అత్త పెట్టిన టార్చర్ ఎంత, 25 years, మినిమం 5-6 years నేను మా కోడలు ఆడుకోకూడదా అన్న. ఆహా, రివెంజ్ అండి. ఎందుకంటే ఈ కొడుకు వీడు అమ్మ కుర్చీ, అమ్మని అది కుర్చీలు పట్టుకుని నడుతూ ఉంటాడు, అమ్మ ఏం చెప్తే చేస్తుంటాడు. కొడుకు అమ్మ పరం అయిపోతే కోడలతో ఆడుకుంటుందా ఆడుకోదా? అందుకని మనం కట్టేసుకోవాలి, ఆవిడ కట్టేసుకోవడం లేదు. అర్థమైందా? మనకు అన్నీ బాగుండాలంటే మరి భర్తని మనం జాగ్రత్తగా చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కాదు, అమ్మ కన్నా ఎక్కువ ప్రేమించి, అమ్మ కంటే ఎక్కువ ఫెసిలిటీస్ కల్పించి మన వైపు ఉంచుకుంటే ప్రపంచంలో ఏ బంధం విడిపోదు. గుర్తుపెట్టుకోండి. ఒకరోజు వాళ్ళు రియలైజ్ అవుతారండి. రియలైజ్ అయ్యేలో మనకి ఇది ఉండద్దు. విశాఖపట్నంలో మన జరిగిన ఒక సంఘటన మీరు ఎంతమంది చూశారు? మీరందరూ నవ్వుకుంటారు, మీరందరూ బాధపడతారు. అత్త 3 ఏళ్ళు బట్టి టార్చర్ పెట్టుకుంటారు. మీరు ఇలాంటివి చెప్తారు అనకండి, సైకాలజిస్టులు కదా, నాకు కేసులు వస్తూ ఉంటాయి యథాకర్మ. నేను చెప్పకూడదు అనుకుంటాను, చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. 3 ఏళ్ళు పట్టాడు, చాలా తీవ్రమైన స్థాయి. దొంగ పోలీస్ ఆట ఆడుకున్నప్పుడు కుర్చీకి తాళ్ళు వేసి కట్టేసి, అత్తయ్య గారు ఇది యాక్టివ్ గుర్తుపెట్టారు అందరూ ఎరుగుడు. అక్కడ కూతురు ఉంది, గుడుంది, కళ్ళ గంతలు కూడా కట్టింది. ఆమెకి పెట్రోల్ డీజిల్ పుస్తకాలు ఇస్తుంది. 1 year క్రితం జరిగిన సంఘటన ఇది. ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? నేను మా అత్తగారిని భరించలేకపోతున్నాను, మా హస్బెండ్ దగ్గర నటిస్తుంది, మా మామయ్య గారి దగ్గర నటిస్తుంది, నన్ను చిత్రవద్ద చేస్తుంది, నాకు ఎంతకంటే అల్టిమేట్ అనిపిస్తానికి చంపిస్తాను. వాట్ ఈస్ దిస్? ఇది కథ కాదమ్మా, నిజం తల్లి. గో బ్యాక్, ఫేస్బుక్లో ఒకసారి వెళ్ళి చూడండి. ఇది నిజం. ఇంత రాక్షసులు ఎందుకు ప్రబడుతుందండి? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే కరుణ, ప్రేమ వగేరా అన్నీ పోయాయి, బంధాలు, అనుబంధాలు పోయాయి. ఇవన్నీ కూడా మన పిల్లలు క్యారీ చేస్తారండి. అందుకని పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, సాధ్యమైనంత కోపం ఉన్న కోపాన్ని నటించకండి. మన చుట్టుపక్కల మీరు మా ఆడవాళ్ళు ఏం చేస్తుంటారు, మీ వైపు మా వైపు 2 ఉంటాయి కదా, మీ వైపు మా వైపు. వాళ్ళ వైపు ఎవరైనా వచ్చారనుకో, నీ కొడుకుతాను కూతురుతాను చూసావు, వచ్చాడు పట్టుకుంటాడా, వచ్చి కూర్చుంటాడు, వచ్చి అమ్మ ఫిల్టర్ కాఫీ కావాలమ్మా అంటాడు. వెరీ గుడ్, రెస్టారెంట్ అండి 2 చట్నీలు ఉండాలి చెల్లమ్మ అన్నీ, 2 చట్నీస్, ఒక కారప్పుడు కూడా ఉండాలి. 7 మండిపత్రం వచ్చిన టిఫిన్ పెట్టగానే దండగంటే వెధవ కోరికలు. మీ నాన్న మీకు అందరూ ఇంతే, మీ నాన్న మీకు ఇంతే ఇంతే ఇంతే. వీడికి వెలుగుద్ది, ఆహా మన అమ్మ వైపు అనమాట. ఈ వైపు ఏంటి? వైఫ్ ఈజ్ ఇంపార్టెంట్, ఈ వైఫ్ ఇంపార్టెంట్ కాదు. సో దయచేసి ఆ పక్క ఈ పక్క ఎవరిని విమర్శించవద్దు, పిల్లల్ని అస్సలు విమర్శించద్దు. గుర్తుపెట్టుకోండి. మీకు ఒక వెరీ ఇంపార్టెంట్ షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఎనపొక్క తెలుసు కదా సార్, ఎనపొక్క అయస్కాంతం కూడా తెలుసుగా. ఈ ఎనపొక్కను తీసుకొచ్చి అయస్కాంతం దగ్గర ఒక 24 hours పెట్టా. 24 గంటల తర్వాత ఎనపొక్కను వేరు చేస్తే ఎనపొక్క ఏ లక్షణాలు వస్తాయండి? ఎనపొక్క ఏ లక్షణాలు వస్తాయి? అయస్కాంతం అయిపోతుంది. బుర్ర, బుద్ధి, జ్ఞానం లేదు, జడ పదార్థం అంటారు దాన్ని. ఒక ఇనప మొక్క అయస్కాంతంలోంచి కొన్ని లాగేసుకుంది. 6 అడుగుల హైట్, 80 అడుగుల వెయిట్, బుర్ర, బుద్ధి, జ్ఞానం, చికెన్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్, అవునా, దమ్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, సంథింగ్ తినేసి పెంచేస్తుంది శరీరం. మనిషి నేర్చుకోడండి. ఆఫ్టర్ ఆల్ ఒక జడ పదార్థం ఒక పదార్థం నుంచి లాగేసుకుంటే ఒక మనిషి ఇంకో మనిషి నుంచి నేర్చుకుంటాడా, నేర్చుకోడా? అందుకని గుర్తుపెట్టుకోండి, మీ బిడ్డలు మీరు మాట్లాడే మాటలు విని పెరగరు, మీ ప్రవర్తనతో పెరుగుతారు. ఇన్ఫోసిస్లో 5 ఏళ్ల క్రితం 100 మందిని ఉద్యోగం నుంచి తొలగించారు. వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్, గోల్డ్ మెడలిస్ట్, హైయెస్ట్ ప్యాకేజ్ ఇచ్చి 5 ఏళ్ళు భరించారు. 6వ సంవత్సరం అనుకోకుండా వీళ్ళు తొలగించారు. రీజన్ ఏంటి అంటే కింద మార్క్ చేశారు, ఇన్డిసిప్లైన్. ఏంటండి? వర్క్ ఫర్ హోమ్ ఇచ్చారటండి. ఎవడో స్నానం చేయట్లేదు, ఎవడో కటింగ్ చేయట్లేదు, ఎప్పటికప్పుడు స్నానం చేస్తారు, ఎప్పటికప్పుడు తింటాడు, గోల్డ్ అన్నీ పెరిగిపోయాయి.
క్రమశిక్షణ లేని జీవితం. సుధానారాయణమూర్తి గారు దీన్ని ఐడెంటిఫై చేశారు. అమ్మ కదా, ఆవిడ గురించి చదవండి. కొన్ని కోట్లకు అధిపతి సుధానారాయణమూర్తి. సుధానారాయణమూర్తి రాసిన కథలు చదవండి. మీ పిల్లల పెంపకం అద్భుతం. తెలుగులో కూడా వచ్చేదండి. సుధానారాయణమూర్తి గారి తెలుగు కథలు చదువుకోండి. పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, చిన్నప్పుడు 5 ఏళ్ళు 10 ఏళ్ళలోపు టీనేజ్లో మీ పిల్లల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది అద్భుతంగా రాశారు సుధానారాయణమూర్తి గారు. చదవండి. ఇదే ఈ రిజల్ట్ తీస్తారు. ఈ రిజల్ట్ తీసేస్తారా? ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు జాయిన్ చేసుకునేటప్పుడు ఇట్ ఎనీ టైం వితౌట్ ఎనీ నోటీస్ మిమ్మల్ని మేము తొలగిస్తాం అడగడానికి రైట్ లేదా దాయించుకుంటాడు. చిన్న చిన్న అక్షరాలు ఏంటి, ఎల్ఐసి బాండ్ వెనకుంటాయి కదా, చస్తే ఇస్తాం, వస్తే ఇస్తాం, కాలుకి తింటా చెప్తారు కదా, లైక్ దట్. ఇది ఉంటుంది. అందరూ వచ్చారు ఇండిసిప్లైన్. అప్పుడు ఫ్యామిలీ సర్వే చేశారు. చేస్తే జరిగిన అన్ని ఫ్యామిలీస్లో 80% ఫాదర్స్ తాలూకా సైకాలజీ బిడ్డకి, 20% తాలూకా తల్లి తాలూకా బిడ్డకు వచ్చేసింది. అంటే వాళ్ళ నాన్న ఇండిసిప్లైన్ ఉంటుంది, బెడ్ కాఫీ తాగుతాడు, శనివారం నాన్ వెజ్ తినొద్దని శనివారమే తింటాడు, స్నానం అంటే కాళ్ళు కొనుక్కోండి అన్నదంటే చేతులు తినేటప్పుడు కాళ్ళు కొనుక్కోవడం పెట్టు, బిర్యానీతో కోక్ మంచిగా తాగడం. కర్ణాటకలో బెంగళూరులో లాస్ట్ అడ్మిట్ అయిన కేసులు ఎసిడిటీతో స్టమక్ పాడైపోయిన వాళ్ళ సంఖ్య 50%. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటో తెలుసా అండి? వాడు ఎవడో వైట్ రైస్ తిన్న మానేసాడు, నూడిల్స్, పిజ్జా, బర్గర్, సంథింగ్ లైక్ దట్. బిర్యానీ వేడివేడిగా ఉంటుంది, కూల్ డ్రింక్ కూడా తాగుతాడు. ఒక్కసారి జీవితంలో ఆలోచించండి. వేడి పదార్థాన్ని చల్ల పదార్థాన్ని కలిపి తీసుకుంటే శరీరం ఏమైపోవాలండి? కనీసం ఇంగిత జ్ఞానం ఉండదు. బాగా చల్లగా ఉంటే టీ అవుతాం కదా సార్, ఇది బాగుంది, కానీ వేడివేడిగా తినేసి ఐస్ క్రీమ్ తినేస్తాం, తినకూడదు. బిర్యానీతో కూల్ డ్రింక్ తాగకూడదు. బిర్యానీ వేరుగా, కూల్ డ్రింక్ వేరుగా, తర్వాత తీసుకో. ఇవన్నీ ఫుడ్ హ్యాబిట్స్లోకి వస్తాయి. ఇవి మనం పిచ్చిగా కాంబినేషన్ మనం తినేస్తే మన పిల్లవాడు కూడా అదే వస్తుంది. మరి వాటర్ బాటిల్ కొంటానండి, వాడు థమ్స్అప్ కొనమంటాడు, అవునా కదా సార్? వాడికి తెలియదు థమ్స్అప్ ఎన్నిసార్లు చూపించలేదు, బాత్రూమ్ క్లీన్ చేసినట్టు మనకు తెలియదా? ప్రపంచం ఎన్నిసార్లు మనం చూడలేదు. కానీ బిర్యానీ పెట్టుకుని బిర్యానీకి కిక్ ఏంటంటే థమ్స్అప్, టేస్ట్ ఇట్ అంటారు అండి. అటు మహేష్ బాబు కొంతకాలం, ఆ తర్వాత షారూఖ్ ఖాన్ కొంతకాలం, ఈ మధ్య మన జగపతి బాబు వచ్చింది. ఒక చేతితో థమ్స్అప్, ఒక చేతితో బిర్యానీ. కోట్లు ఆర్జిస్తున్న వ్యక్తులు, వాడు తినడం తాగడం, వాడిని చూసి మనం తాగుతాం. అర్థమవుతుందా? చేసేది జనం ఫాలో అవుతారు, చెప్పేది ఎవడు వినడు. అందుకే ఎవరికి ఏమీ చెప్పకండి. మీకు ఏ రిజల్ట్ కావాలంటే ఆ రిజల్ట్ మీరు యాక్ట్ చేయండి. ఏం కావాలమ్మా? యాక్ట్ చేయండి. నచ్చకపోయినా చేయండి. వాళ్ళు నటిస్తున్నారా, మీరు నటించండి. అంతే కదా, నటిస్తే మనం నటిస్తాం. అందుకే ఎంత ప్రేమించిన వాళ్ళు మన మీద ద్వేషం పెంచుకుంటున్నారు. టాలరేట్ చేయాల్సిన పని లేదు. కుక్క కాటుకి చెప్పు దెబ్బ, టిట్ ఫర్ టాట్. ప్రపంచంలో ప్రతిదానికి ఒక లెక్క ఉంది. సహనం ఉన్నంత వరకే. సహనం వాన్స్ బవర్స్ట్ అయితే కూడా ఆపడానికి. సో గుర్తుపెట్టుకోండి, పిల్లల్లో ఇవి ఇన్కల్కులేట్ చేయకపోతే, అంటే మరీ గట్టిగా పట్టుకున్నా భయంతో చచ్చిపోయిన వాళ్ళు తెలుసా మీకు? ఈ మధ్యకాలంలో చాలామంది ఉద్యోగులు టెన్షన్తో పోతున్నారు. 30 ఏళ్ళు 25 ఏళ్ళు హార్ట్ అటాక్స్ రావడం ఏంటండి? అసలు ఎక్కడ విన్నామా? 25 ఇయర్స్ పిల్లలకి హార్ట్ అటాక్ వస్తుంది కదా. వై? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒకటే చెప్పింది, స్ట్రెస్. ఏంటండి? స్ట్రెస్ దేంతో వస్తుంది? భయంతో వస్తుంది. ఎందుకు స్ట్రెస్ కలుగుతుంది? ఇండిసిప్లైన్ వల్ల కలుగుతుంది. ఇన్ టైంకి పడుకోడు, ఇన్ టైంకి లేకపోడు. బాగా గుర్తుపెట్టుకోండి, 10 దాటిన తర్వాత తినకూడదు. 10 o'clock దాటిన తర్వాత బాడీ 6:30 7:30 వరకు అద్భుతంగా తీసుకుంటుందండి పదార్థాన్ని. సింపుల్. చూడండి, అన్ని మత గ్రంథాల్లో చాలా సూక్ష్మంగా చెప్పాడు. అన్ని మత గ్రంథాలు చెప్పారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఒక నెల అంతా చేస్తారు, రంజాన్ కదా, రంజాన్ మాసం ముస్లిమ్స్ సూర్యోదయానికి ముందు తినేసి కదా, అసలు లేదు. ఒక్కసారి సంవత్సరంలో చేస్తే మిగిలిన 11 నెలలు హెల్త్ కాపాడేస్తారు. దాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. దానికి ఒకడు నోబెల్ బహుమతి ఇచ్చారు. హిందువులకి కార్తీక మాసం పెట్టారు, ముస్లిమ్స్కి క్రిస్టియన్కి ఉపవాస ప్రారంభం 1 month ఉంది. చూడండి, మతం ఏదైనా ఆరోగ్యానికి సంబంధించి అంతర్లీనంగా చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. అంటే ఇలా చేస్తే బాగుంటుంది. సో అందుకని పిల్లవాడికి ఫుడ్ కల్చర్ సరిగ్గా నేర్పించాలి.
వాడు అన్నీ తినాలి. వాడు కాకరకాయ తినాలి, దొండకాయ తినాలి, బెండకాయ తినాలి, దోసకాయ తినాలి, టమాటో తినాలి, ఊరగాయ పచ్చడి తినాలి, మాగాయ పచ్చడి తినాలి, టమాటా పచ్చడి తినాలి, కొత్తిమీర పచ్చడి తినాలి, గోంగూర పచ్చడి తినాలి. నేను తిన్ను ఆకుకూరలు, ఈ ఆకులు అలములు ఏవి జంతువులు తింటాయి, మనం తినేవాడిని అంటాడు. ఆకులు అలము తిన్న ఆ జంతువులు పండ్లు ఎక్కుతున్నాయి. మరి కత్తలు మొక్కలు తిని నువ్వు ఎందుకు మెట్లు ఎక్కుతున్నావు? మెట్లు ఎక్కలేకపోతున్నావు. ఇప్పుడు ఆలోచించావా? నో. నొప్పి వస్తే ట్యాబ్లెట్, డాక్టర్ ఆర్థర్ అన్ని నొప్పులకి మటుమాలి. నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను, నా నొప్పులన్నీ అసలు నొప్పులు రావడం ఎందుకు, వేసుకోవడం ఎందుకు కదా? అర్థమవుతుందా లేదా? అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా. ఎంత గొప్ప సామెత అండి, ఎంత అద్భుతమైన మాట అండి మన పూర్వీకులు చెప్పారు. అసలు సిస్టంలోకి వెళ్ళడం ఎందుకు, తప్పు చేయడం ఎందుకు, మళ్ళీ ఆ బురదను కడుక్కోవడం ఎందుకు? వాట్ ఈస్ దిస్? సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ మదర్స్, మన బిడ్డలు బాగుండాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ఇంటెన్షన్ ఏంటండి? ఇంటెన్షన్ ఇంటర్నల్గా మీరు మీ బిడ్డల గురించి ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేయండి. నీ బిడ్డను ఏ బిడ్డతోనూ పోల్చకండి. వాడు ఎంత గొప్ప సూపర్ స్టార్ అయినా, నీ కూతుర్ని, నీ బిడ్డని, మీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ దయచేసి ఎవరితో పోల్చకండి సార్. ఎందుకంటే సూర్యనారాయణ రెడ్డి అనబడే, సావిత్రమ్మ అని అనబడే తల్లిదండ్రులకి నాగిరెడ్డి అనేవాడు పుట్టాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టారు. ఇద్దరిది ఒకటే ఏజ్. యాక్చువల్లీ ఆయన మాజీ ముఖ్యమంత్రి, నేను మాజీ టీచర్. సేమ్ ఏజ్ గ్రూప్, చివరి కూడా కలిసే కదా. తెలిసినంత మాత్రం అన్ని కలిసిపోతాయండి. ఆయన అక్కడ, నేను ఇక్కడ. అర్థమవుతుందా? పాఠం చెప్తే కానీ జీవించిన స్థితి నాది. ఏ పాఠం చెప్పకుండా తరతరాలుగా బ్రతికే స్థాయి ఆయన చేస్తాను. ఆ స్థాయికి నేను వెళ్ళలేదు అని, ఆ స్థాయి నాకు రాలేదు అని ఫీల్ అవడం తప్పు కదండి. వాడిదే, నాది నాది. నా జన్మతః నాకు సంక్రమించిన నాలెడ్జ్, ఆస్తి వగేరా ఇవి, మిగిలినవి. సో దట్ దయచేసి పోల్చకండి. బాగా గుర్తుపెట్టిన ఆడవాళ్ళందరూ చెప్తున్నాను, పొరపాటున మగాళ్ళు ఎప్పుడైనా సరే ఈ బెండకాయ పులుసు, కొన్ని పులుసులు ఈ మధ్య మానేసారు, అన్ని వేపుడులే కదా, చారులు పులుసులు చేయడం నాట్ల అమ్మలకి. మా అమ్మలు బాగా చేసేవారు. మీకు పులుసులు కుదరదు, ఫ్రై, క్రిస్పీ, స్పైసీ అంతే కదా, అంతే. సాంబారు, రసం తీసుకురా జొమాటో. మనం ఎందుకు, వాడు ఎన్ని పోస్తాడో తెలియదు ఆ రుచికి. అసలు బయట దోశలు కానీ అన్ని ఎంత టేస్ట్ ఉంటే మీకు తెలుసా? ఎంత శ్రమదానం చేస్తారో మీకు తెలుసా? వాళ్ళు మామూలుగా లెక్కను మాత్రమే కట్టుకుంటారు, పైన ఉండేస్తారు, చెమట పడుతూ ఉంటుంది. వాడు శ్రమదానం సార్. అద్భుతం, అమోహం. జొమాటోలో ఆర్డర్ పెట్టారు, సిగ్గు లేకుండా మనం ఆర్డర్ పెడుతున్నామంటే ఆరోగ్యం పాడు చేసుకోవడమే. లేకపోతే పెరుగు వేసుకొని పచ్చడి వేసుకొని తినండి ఒక పూట తిన్నారు, ఒరిగేదేమీ లేదు. ఎస్ఆర్నో ఎన్ని చిట్కాలు ఉన్నాయండి మనకి. అన్నాన్ని కాస్త అట్లా తాలింపు పెట్టేసి కొంచెం మిరియాల పొడి వేసుకుంటే, జీలకర్ర వేసుకుంటే జీరా రైస్, మెంతులు వేసుకుంటే మీరా రైస్, కొత్తిమీర రైస్, టమాటో రైస్, ఎగ్ రైస్. ఇన్ని సింపుల్గా ఉండేసి కూర వండలేదు అని ఆయన అడిగేయడం, కూర కాకపోతే జొమాటోలో తెప్పించుకొని ఈయననేయడం. ఆర్డర్ అన్ని ఫోన్పేలే. ఎవరైతే ఫోన్పేలో డబ్బులు కొట్టేస్తున్నారో, ఎవడైతే క్రెడిట్ కార్డు వాడేస్తున్నారో సర్వనాశనం అయిపోతారు. ఇండిసిప్లైన్ మనీ. మీ దగ్గర ఉన్న 100 రూపాయలు బయటికి తీసి ప్రతి 10 రూపాయలని ఖర్చు పెట్టండి. ఎన్ని పదులు తరుగుతున్నాయో తెలుస్తాయి. ఎస్ఆర్లో 500 చేసుకుని ఒక్కొక్క 100 ఖర్చు పెట్టండి. అమ్మ ఖర్చు పెట్టేప్పుడు చిన్నప్పుడు చూసారా, ఒక్కసారి ఇలా అనేది కొద్దిగా జోక్ అనిపించేది కదా. ఆ 10 రూపాయలు 20 రూపాయలని ఒకటొకటి లెక్క పెట్టేవారు. మరి చాదస్తంగా లెక్క పెడుతున్నాను అనుకుంటున్నారు కదా మీరు. టక్క ఫోన్పే, గూగుల్ పే, దిక్కుమాలి పే అన్ని పడుతున్నారు. మనీ నువ్వు ముట్టుకోవట్లేదు, మనీ నీ దగ్గర ఉండట్లేదు. గుర్తుపెట్టుకుని డబ్బులు ప్రేమించాలి. డబ్బులు ఒకసారి చూసి థ్యాంక్ యూ చెప్పాలి. దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఎంత చక్కగా ఖర్చు పెడితే అంత చక్కగా ధనం నీ దగ్గర ఉంటుంది. దాన్ని విచ్చలి విడిగా ఖర్చు పెడితే చాలామంది ఇలా ఇస్తున్నారు. ప్లీజ్, అది లేకపోతే లైఫ్ లేదు. ధనం మూలం ఈ ప్రపంచం నడిపించేది, శాసించేది శ్వాసించేది. శ్వాస ఆగిపోతే ఇంక్యుబేటర్ పెట్టి ఆ శ్వాస ఇచ్చేది కూడా డబ్బే. ఎస్ఆర్నో? డబ్బు ఇవ్వకపోతే ఆక్సిజన్ కట్టు, నువ్వు ఫట్టు. అవునా కాదా? అవునా కదా? సో డబ్బుల్ని ఫోన్పే కూడా చేయండి, కానీ ఖర్చు పెట్టేటప్పుడు రూపాయలు చూసి ఖర్చు పెట్టండి. లక్ష్మి దగ్గర ఉంటుంది.
ఆ లక్ష్మి ఉంటుంది, ఈ లక్ష్మి ఉంటుంది. ఈ ఫోన్పే చేస్తే ఈ లక్ష్మి పోతుంది, గృహలక్ష్మి, ధనలక్ష్మి ఉంటారు కదా, వీళ్ళందరూ పోతారు. అందుకని గుర్తుపెట్టుకోవాల్సిన ఫైనాన్షియల్ డిసిప్లైన్ మనకే ఉండాలి, మన పిల్లవాడికి తెలియాలి. వాడు అడిగింది ఒకసారి కొనిపించి ఇచ్చేయండి, తర్వాత అడగండి. నాన్న బిర్యానీ 250రా, బట్ 250 పెడితే చికెన్ వస్తుంది నాన్న, 2 మార్నింగ్ ఈవినింగ్ కూడా మన ఇంట్లో చేసుకోవచ్చు. ఇంకా అద్భుతంగా చేస్తాను నాన్న, నీకు ఎగ్గేసి మళ్ళీ ఫ్రైడ్ రైస్ చేస్తాను రా. బయట ఫుడ్ వాటికి అవాయిడ్ చేయండి నెమ్మదిగా, ఎందుకంటే బయట ఫుడ్ వల్ల సర్వ రోగాలు వచ్చేస్తాయి. ప్లీజ్, హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తెలుసు మీకు, చిన్నప్పుడు మీ బిడ్డ 1 year లోపు ఏదైనా ఇబ్బంది వచ్చి వాడు మోషన్స్ ఎక్కువైపోయి కడుపు నొప్పి వచ్చేస్తే అల్లాడిపోతారు మీరు, అవునా కదా? వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ బయటికి రాడు. చిన్న పిల్లలు స్పెషలిస్ట్, పెద్ద కాదు, చిన్న పిల్లలకి పెద్ద మందు, అవునా కదా? అప్పు చేసి మరీ పిచ్చి పెట్టేస్తారు. ఇప్పుడు పడుకుంటాడో తెలియదు, ఇప్పుడు లెగుస్తాడో తెలియదు. వాడి కోసం అల్లాడిపోతారు. చిన్నప్పుడు అంత ప్రేమగా చూసి అన్ని రకాలు చూసి పెరుగుతున్నప్పుడు ఎందుకు వాడిని మీరు టచ్ చేయడం మానేస్తున్నారు? నెక్స్ట్ టాక్ ఏంటండి, ఇంకోటి ఇవ్వండి, మాట్లాడండి, మాట్లాడండి, వినండి. విన్న ప్రతిదానికి రియాక్షన్ ఇవ్వకండి, రెస్పాండ్ అవ్వండి. అలాగా మా టీచర్ అంది, అలాగా అంతేరా, నేను చూశాను మీ టీచర్ బాగా వైలెక్కువ, పెద్ద స్టైల్ ఒకటి అనకండి. ఎందుకు ఉద్యోగం చేస్తున్నాడో తెలియదు కదా, రకరకాల ఇబ్బందులు ఉంటాయి కదా, ఉంటాయి ఉండదు. ఆడవాళ్ళు పనికి వచ్చి బయటకు వచ్చి వర్క్ చేస్తున్నారంటే కుటుంబ నేపథ్యం గురించి కూడా ఆలోచించాలి కదా. పైగా 2 పిల్లలు మీరు భరించలేరే, 40 మంది 50 మంది పిల్లల్ని ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా భరించాలి, అవునా కాదా? ఎస్ ఆర్ నో? తాళి కట్టిన భర్త ఏదేనంటే అని అటాక్ చేస్తామే, ఆ 2 మీరు ఎక్కడ దోసేసి ఆ 20 మంది 40 మందిని ఇక్కడ పెట్టుకొని మేము చిన్న మాట అంటే కోప్పడితే కొడితే తిడితే మా వాడిని కొడతారా? కేసు తెలుసా? కొట్టకపోతే తిట్టకపోతే చెప్పకపోతే నీ కొడుకు నిన్ను కొడతాడు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని అందరూ ఇక్కడ కూర్చున్న 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిని అందరం కూడా టీచర్ కొట్టాడు అని చెప్పి నాన్న చెప్తే నాన్న కూడా కొట్టాడు, అవునా కదా? నువ్వేదో చేస్తుంటావు అని కొట్టాడు అన్నాడు. ఇప్పుడు మీరు ఏం లేదు, ఇంకా రియాక్షన్ వెంటనే అంత మాట అంటారా? ఏం మన ఫీజులు కట్టట్లేదా, మనం తక్కువ కడుతున్నామా? వెనక బెంచులు ఎందుకు కూర్చోబెట్టాడు మా అబ్బాయిని? బెంచీలు 5 ఉంటాయి, మొదట్లో వరుస పెట్టి కూర్చోబెడతారు కదా. మా వాడిని ఇంటి వెనక కూర్చోబెట్టారు. ఇది ఎక్కడ కూడా వాడు హైట్ ఎక్కువ ఉన్నాడు, ఒక అడుగు, ఒక 2 అంగుళాలు ఉంటే వెనక కూర్చోబెడతారు. వెనక మా వాడికి కనిపించట్లేదు గొడవ పెట్టుకుని తల్లులు ఉంటారు. క్లాస్ రూమ్లో టీచర్ చేసిందని దయచేసి కామెంట్ చేయకండి. నేను వాడికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి నాకు తెలుసు. అందుకని రెస్పెక్ట్ టు టీచర్స్. మీరు మీ టీచర్స్ని రెస్పెక్ట్ చేస్తే మీ పిల్లవాడు కూడా రెస్పెక్ట్ చేస్తారు. సో టచ్, టాక్, ఓకేనా? టైం ఏంటండి, వారానికి ఒక్కసారి అమ్మలు వాళ్ళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే గుడికి తీసుకెళ్ళండి, ఒక అరగంట చర్చికి తీసుకెళ్ళండి, మసీదుకి తీసుకెళ్ళండి, మీతో పాటు 1 గంట వాడిని అక్కడ కూర్చోబడి లైబ్రరీకి తీసుకెళ్ళండి, పార్కుకి తీసుకెళ్ళండి, ఒక ½ అవర్ వాటితో స్పేర్ చేయండి. చదువు గురించి మాట్లాడకండి. తినేటప్పుడు తినేవనండి, తినేటప్పుడు చదువు గురించి మాట్లాడకండి. చదవమంటే చదవగానే కోరికలు ఎక్కువ, మళ్ళీ బిర్యానీ ఒకటి మీ బాబుతో చెప్పలేక అది వస్తున్నా, తినేయండి, వాడికే కదా కట్టాలి కదా. తినేసిన తర్వాత మాట్లాడండి. తినేటప్పుడు తినేవండి, పడుకునేటప్పుడు పడుకునండి, చదివేటప్పుడు చదవండి. అంటే తెలుగు పీరియడ్ జరుగుతున్నప్పుడు ఇంగ్లీష్ మాస్టర్ వచ్చి మేడం క్లాస్ ఆపండి, నేను వచ్చి లాంగ్ దోతాడు మాస్టర్. ఒకవేళ దూరి మాస్టర్ ఇంగ్లీష్ పాఠం చెప్పేస్తే పిల్లవాడు కన్ఫ్యూజ్ అయిపోయాడు. మీరు పిల్లలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏ పని చేసేటప్పుడు ఆ పని చేయించండి. ఎప్పుడైతే పిల్లవాడు ఒక పనిని ఏకకాలంలో ఒక పనిని శ్రద్ధగా చేస్తాడో వాడు ఎక్స్పర్ట్ అయిపోతాడు. అలా వాడిని మీరు కన్ఫ్యూజ్ చేసేస్తే, కన్ఫ్యూజ్ అయితే నేను ఎలా కొడతానో నాకే తెలియదు కదా. సినిమాలో మీరు రౌండప్ చేశారనుకో, ఇప్పటివరకైతే మామూలు కొడతారు ఓకే, కానీ మీరు అనవసరం మీరు రౌండప్ చేస్తారు, కన్ఫ్యూజ్ చేస్తే ఎలా కొడతానో నాకు తెలియదు అంటాడు మహేష్ బాబు. అట్లా కొట్టదండి పరిస్థితి. సో దయచేసి మదర్స్ అందరికి టచ్, అవకాశం ఉన్నప్పుడు అవకాశాన్ని కల్పించు. వాడు నీ బిడ్డ ఎసార్నో, పరాయి వాడి బిడ్డ కాదు. పరాయి బిడ్డలు మీ బిడ్డల ముందు పొరపాటును పోల్చకండి. వాడు అందగాడు, తెలివైన వాడు, ఎంతకంటే నీ కొడుకు కన్నా నీ కూతురు కన్నా గొప్పవాడు అయి ఉండొచ్చేమో, కానీ నీ బిడ్డని ఆ బిడ్డ ముందు ఎప్పుడు పోల్చి ఎక్కువ తక్కువ మాట్లాడకండి. ప్లీజ్ రిక్వెస్ట్. పొరపాటున మీరు పెట్టిన దొండకాయ ఏదో ఫ్రై చేశారు, మా అక్క అద్భుతంగా చేసేది ఫ్రై, ఈ ఫ్రై ఏంటి అని అన్నారు అనుకో, మీరేమంటారు?
మీ అక్కని వీళ్ళు చేయించుకో. వెంటనే రెండో డైలాగ్. పొరపాటు చీర కట్టుకున్నారు. ఏదో అసలు చీర కట్టుకోవడం మా మేనత్త ఉంది కదా, ఎంత పొదుపుగా జాగ్రత్త కట్టుకుంటారు. మా అత్తను చూసి అన్నాను అనుకో, వెంటనే రియాక్షన్. అవునా కదా? మీరు పోలిస్తే మీరు ఒప్పుకోరు కదా, మరి వాళ్ళలో ఒప్పుకుంటారంటే నీ బిడ్డనా? నీ చెప్పినట్టు వాడు నీ మాట వినాలా? నేను మళ్ళీ చెప్తున్నా, వాడు నీ కడుపులో పుట్టడం నీ అదృష్టం. వాడు గత జన్మ స్మృతులతో పుడతాడు. వాడు నీకంటే తెలివైన వాడు, గొప్పవాడు. భగవంతుడు వాడిని పెంచే అవకాశాన్ని నీకు ఇచ్చాడు. తల్లి అయ్యే అవకాశాన్ని, తండ్రి అయ్యే అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ఒకవేళ వాళ్ళే లేకపోతే పరిస్థితి ఏంటండి? ఏక్ నిరంజన్ ఏంటండి? అవునా కదా? ఒకసారి ఊహించుకోండి. ఉన్నారు కనుక మరి గేమ్స్ ఆడేస్తున్నాం, ఉన్నాయి కనుక షూ వేసుకున్నాం. అసలు కాళ్ళే లేకపోతే, ఉన్నా కనుక డ్రెస్సులు వేసుకుంటాం కదండి, చేయలేకపోతే. జస్ట్ ఇమాజిన్. ఉన్నప్పుడు ఏం తెలియదండి. మనుషులైనా వస్తువులైనా ఎవరైనా లేకపోతేనే తెలుస్తుంది. అందుకని ఉన్నప్పుడు దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, కొన్ని చోట్ల నటించక తప్పదు. నటించకపోతే జీవించగలం. ఎందుకంటే జీవితం ఒక ఏంటి? లైఫ్ ఈజ్ గేమ్ ప్లేట్, విన్ ఆర్ లాస్. గెలవచ్చు, గెలవకపోవచ్చు, కానీ ఆట మాత్రం ఆడాల్సింది. లైఫ్ ఈజ్ ఎ గేమ్. ఈ ప్రపంచంలో రంగస్థలం మీద అందరూ నటులమే. ఎవడి పాత్ర యాక్ట్ చేసి వెళ్ళిపోవాలి. ఆ పాత్ర రక్తి కట్టించాలి. బాగుండాలి. బాస్ మీకు అప్పుడు కొన్ని సినిమాలు చూడబ్బా ఏం చేశారండి విలన్గా వాడబ్బా అనేవాళ్ళు కదా. మీరు వాడు బాగా చేశారంటే వాడు అద్భుతంగా చేశారంటే లెక్క, ఆ పాత్ర వాడు అద్భుతంగా పోషించినట్లు లెక్క. అలాగే తల్లి పాత్ర ఒక్కసారి వెళ్తాం మనం. ఒక ఇద్దరికో ముగ్గురు బిడ్డలుగా తల్లులు మీరు, అంతేగాని 100 మందికి అయిపోతారండి. క్వశ్చనే లేదు అసలు. ఇద్దరు కంటే చాలా ఎక్కువ ఇప్పుడు ఉన్న పరిస్థితులు. వీళ్ళిద్దరికి ద బెస్ట్ మదర్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో నా తల్లిని మించిన తల్లి లేదు, నా తండ్రిని మించిన తండ్రి అనే ఫీలింగ్ అక్కడికి రావాలి. అందుకని వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వాడితో మాట్లాడాలి, వాడిని టచ్ చేయాలి. విమర్శించద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. నారు పోసిన వాడు, పాత సామెత, నారు పోసిన వాడు నీరు పోస్తాడు. ఫైనల్లీ ఒక మాట చెప్తాను, ఈ ఒక్క ఎగ్జాంపుల్ మీకు తెలుసుకోండి. జనవరిలో పెళ్ళయింది. అప్పటి వరకు అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అమ్మాయిని కన్య అంటాం కదమ్మా, కన్య. నెక్స్ట్ మంత్ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. 9th మంత్ తర్వాత బిడ్డ పుట్టింది. ఈ బిడ్డ పాల కోసం ఎక్కడికి వెళుతుంది? ఈ బిడ్డ పాల కోసం ఎక్కడికి వెళుతుందండి? అమ్మ దగ్గర సెట్ చేస్తుంది కదా. 10 నెలల క్రితం ఈ అమ్మాయికి పాలిచ్చే అవకాశం లేదు. పాలిచ్చే మెకానిజం ఒకటి ఉంది, కానీ బిడ్డ గ్రో అవుతున్న కొద్దీ మిల్క్ ఇవ్వగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు క్రియేట్ చేశాడు. బిడ్డ భూమి మీదకి వచ్చేసాడు. బిడ్డ పుట్టక ముందే వాడు పాలు రెడీ అయ్యింది. చేస్తాను. ఎవడి జీవితం గురించి ఎవడు భయపడాల్సిన పని లేదండి. నువ్వు పుట్టక ముందే నీకోసం దేవుడు నీ ఫుడ్ అరేంజ్ చేస్తే, నువ్వు పుట్టిన తర్వాత నీ ఫుడ్ ఇవ్వడా తల్లి. వాడు బ్రతుకు గురించి ఎక్కువగా ఆలోచించకండి. అదే నారాయణ చెప్పారు, చదివినంత నిన్ను చదివిస్తానమ్మా, ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా, ఒక్క పూట నువ్వు మాట్లాడకుంటే చెల్లెమ్మా, నా భుజం విరిగినంత పనవుద్దమ్మా చెల్లెమ్మా, అడవిలో నీ నెమలి ఉంది ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మా, మల్లె పువ్వుకి పందిరి పోలి మస్క చీకట్లో వెన్నెలవు, నీ పాదం మీద పొట్టి మచ్చనై చెల్లెమ్మ, తోబుట్టు రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కవి కానీ రచయిత కానీ ఈ బంధాలని అనుబంధాలని ఎంత గొప్పగా కనెక్ట్ చేశారు. సో దట్ ఎవరి గురించి ఎవరు వరి అవుతుంది, మీ పని మీరు చేసుకోండి. దాన్ని ఇంగ్లీష్లో గో టు ఫ్లో. ఏంటంటే ప్రవాహంతో వెళ్ళిపోండి. నీరు పల్ల మెరుగు నిజము, దేవుడు ఎరుగు. ఈ జగత్తు నడిపిస్తున్న జగద్గురు కానీ, మీరు అనుకున్న ఖుదా కానీ, మీరు అనుకున్న జీసస్ క్రైస్ట్ కానీ, వాట్ ఎవర్ బేబీ, ఆల్ మైటీ ఆల్వేస్ విత్ యూ. దేవుడు ఎప్పుడు నాతో ఉంటాడు, దేవుడు నాలో ఉంటాడు, మీలో ఉంటాడు, ఈ ప్రపంచం అంతా ఉంటాడు. సో దట్ ఎక్కువ వరి అవ్వకండి, జస్ట్ డూ ఇట్. ఏంటండి, ఎందుకంటే మన లైఫ్ ఎన్ని రోజులండి? లైఫ్ ఎన్ని రోజులమ్మా? లైఫ్ ఎన్ని రోజులండి? ఎన్ని రోజులు జీవిస్తారు అందరూ? ఏమండి, ఎన్ని రోజులు జీవిస్తాం? ఎన్ని రోజులు జీవిస్తాం? ఎన్ని రోజులు జీవిస్తాం? ఓన్లీ 1 డే. నైట్ పడుకొని ఉదయం లేస్తే డే ఉన్నట్టు, లేకపోతే సెకండ్ డే. 12 గంటలు లేకపోతే 11 గంటల్లో చనిపోయాడమ్మా. 2వ రోజు
12 గంటలు తర్వాత జరిగితే ఒకటో రోజు, అవునా కదా? ఓన్లీ 1 డే అడుక్కొని లేచేందానికి గ్యారంటీ లేని నీవు గ్యారంటీ గురించి, వారంటీ గురించి, భవిష్యత్తు గురించి ఎందుకంటే ఎక్కువ తలబద్దలు కొట్టేసుకోవడం. మనం పెరగలేదా? వాడు పెరుగుతాడు. ఏంటి? వాడు కూడా పెరుగుతాడు. ఎక్కువగా ఆవేశపడకండి, ఎక్కువగా ఆలోచించకండి. అతిగా ఆవేశపడి ఆడదు కానీ అదిగా ఆశపడే మగాడు గారి చరిత్రలో సుఖపడినట్టు లేదు కదా. ఎందుకు అలా మరి సరిగట్టి క్లాస్ కొట్టుకోండి. సో దట్ అమ్మలందరికీ ఒకటే విజ్ఞప్తి, మన అమ్మ మనల్ని ఎలా బాగా ఎంత ప్రేమగా పెంచిందో అంతకి రెట్టింపు ప్రేమని బాధ్యతలు మీ పిల్లలకి ఇస్తే ఆ బిడ్డ నిన్ను ప్రేమిస్తారు. తల్లిదండ్రులు పిల్లలకి ఒడ్డవ్వాలి, అడ్డు కాకూడదు. గుర్తుపెట్టు. వాడి సమస్యలు మీతోనే మాట్లాడతారు. అమ్మో నాన్న మీరిద్దరు ఒకేసారి కోప్పడకండి సార్. అయితే నాన్న కోప్పడాలి లేదా అమ్మ కోప్పడాలి. అమ్మ కోప్పడితే నాన్న చేరదీయాలి, నాన్న కోప్పడితే అమ్మ చేరదీయాలి. ఇద్దరు కోప్పడితే వాడు ప్రాబ్లం అవుతుంది. అందుకని మీరిద్దరు డిసైడ్ అవ్వండి. సోమవారం నాది, మంగళవారం నీది, బుధవారం నాది, గురువారం నీది. ఏదో రాసుకుంటారు మీరు. ఆదివారం చికెన్, మంగళవారం చేప. రాసుకోండి, చూసుకోండి, బాగుంటుంది. అవునా కదా? ఎంత సింపుల్ దొరికింది కానీ. సో నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ వసుంధర అమ్మగారికి నేను గట్టిగా అభినందన తెలియజేస్తాను. గ్రేట్ మదర్. 8 years దగ్గరలో ఉన్నారు. వృద్ధులు కదా, వృద్ధులే కదా, కానీ పిల్లల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఎంత పరితపిస్తారో తెలుసా? వాళ్ళకి పిల్లలు ఇద్దరు ఉండొచ్చు, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, ఓకే. బయట స్కూల్స్కి మన స్కూల్స్కి చాలా తేడా ఉందా లేదండి? నో డౌట్స్, యు ఆర్ వెరీ లక్కీ. అందరికీ అందుబాటులో ప్రజా వైద్యశాల 10 రూపాయలకు వైద్యం చేసినట్టు నాకు తెలిసి మన బడ్జెట్కి తగ్గ వ్యవహారం. కానీ క్వాలిటీ రాజీ పడట్లేదు కదా. అందుకని మీరు చేయూతనిస్తే మేము మీకు భరోసాగా ఇస్తాం. మీ పిల్ల అందుకే ఏమిటందని భావి తరానికి భరోసా. అర్థమవుతున్నా? అమ్మ చెప్పలేక కాదు, వారి కోడలు గారు చెప్పలేక కాదు, ఇక్కడ అనుభవించిన టీచర్లు చెప్పలేక కాదు. అక్కడ గోదావరి తీరం నుంచి గోదావరి ట్రైన్లో నేను ఎందుకు వచ్చాను, విజయవాడ నుంచి వచ్చి మళ్ళీ వచ్చాను. వై అంటే అమ్మ ఇంటెన్షన్ మీకు అర్థమైందా? అర్థమైందా? శంఖంలో పోస్తే కాస్త తీర్థం అవుతుంది. అన్నం మామూలుగా వండితే అన్నమే, కానీ దేవుడి దగ్గర పెడితే ప్రసాదం అయిపోతుంది. అవునా కదా? అందుకని ఎవరు ఏం చేయాలో అది చేయాలి కనుక ప్రత్యేకించి గుర్తించి మమ్మల్ని ఆహ్వానించి మీతో సమయం ప్రశ్నలు స్పందించండి. ఏమైనా నేను మాట్లాడిన మాటల్లో ఒకవేళ మీకు సత్య దూరంగా, మీ హృదయానికి భారంగా, నేను చెప్పింది చాలా ఘోరంగా ఉంటే అడగండి. లేకపోతే జరగనమాట. ఏంటది? రామకృష్ణ గారు. ఎస్ సార్, ఇక్కడ మళ్ళీ మీకు ఒకటే చెప్తున్నాను. పేరెంట్స్ మీట్ జరుగుతున్నప్పుడు ఎవరైనా మీకు ఆహ్వానం కలిగినప్పుడు దయచేసి రండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఫీడ్బ్యాక్, క్రిటిసిజం ఈ అమ్మలో మీరు కూడా బాగా రెగ్యులర్ ఉపయోగపడతాయి తల్లి. దయచేసి ఫీడ్బ్యాక్, క్రిటిసిజం, మీరిచ్చే ఫీడ్బ్యాక్ ఏమంటే ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పండి, ఇలా చేస్తే బాగుంటుంది అని సలహా ఇవ్వండి. సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి చేస్తాను. ఇలా ఎందుకు చేశారండి, ఇలా చేయకూడదు కదా, అసలు వాళ్ళు పెట్టారేంటండి, నో రైట్. ఎందుకంటే దే ఆర్ ఎక్స్పీరియన్స్. కొత్తగా హోటల్ పెట్టినాడు కదా దోశ మార్చేస్తాడు, పాత హోటల్ దోశ బాగానే వేస్తాడు కదా, అవునా కదా? 47 years ఇండస్ట్రీ ఇక్కడ, మనం ఏం చెప్పక్కర్లా. ఎస్ఆర్నో ఆ తరం నుంచి జాహ్నవి గారు వచ్చేసారు. కొన్ని విషయాలు అమ్మ మాట్లాడిన మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ మన జనరేషన్ కదా, వారు కూడా చూసేస్తున్నారు కదా. అమ్మమ్మ నానమ్మ అంటే చేదస్తాం, కానీ అమ్మమ్మకి మంచి చేదస్తాం ఏంటి. ఈ నానమ్మ ఈ అమ్మమ్మకి ఏంటి మంచి చేదస్తాం. ఎందుకంటే మన వాళ్ళందరూ ఉజ్వలంగా, భవ్యంగా, దివ్యంగా వెలగాలని కోరుకుంటారు. అందుకనే మై ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ, రియల్లీ వెరీ హ్యాపీ. ఎవరైనా ఏదైనా ఓకే ఫీడ్బ్యాక్, ప్రశ్న, మీ దగ్గర స్నాక్స్ వస్తున్నాయి, ఆ స్నాక్స్ మీకోసం. నాకు తెలిసి మీరు మీ పిల్లల కోసమే తీసుకెళ్తారు, చాలా మంది తినరు. అది అమ్మ, అది అమ్మ అంటే అర్థమైందా? అమ్మ మీరు ఎవరైనా, నాకు తెలిసి ఇందులో మాట్లాడే మహిళలు ఉన్నారు. తర్వాత ఫాదర్స్ మదర్స్ వచ్చి ఇప్పుడు రిక్వెస్ట్ ఏమంటే, పిల్లల స్కూలింగ్తో పాటు
ఏదో ఒకటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ. చుట్టాలు వచ్చినప్పుడు లేకపోయినా కూర ఎక్కువ చేస్తాం, అవునా? ఒక్కటి తాకపోయినా కూల్ డ్రింక్ తెస్తాం. ఎస్ సార్, మనం మిక్చర్ తింటాం, వాళ్ళకి జీడిపప్పు తెస్తాం. గెస్ట్ కదా. మీ బిడ్డకు కూడా ఎక్స్ట్రా క్వాలిటీస్ ఉంటాయి. వాడికి వారంలో ఒకసారి కానీ 2 సార్లు కానీ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, సింగింగ్ కానీ, డ్రాయింగ్ కానీ ఏదో ఒకటి నేర్పించండి. ఓ పుస్తకం చదవడం నేర్పించండి. ఓ పుస్తకం చదివి వాడికి ఒక కథ చెప్పండి. మీరు ఎంత బాగా దగ్గర చేర్చుకుని వాడికి కథలు చెబితే వాడి జీవితంలో అనవసరమైన కథలు చెప్పండి.